హాయ్ గైస్, ఈ రోజుల్లో ఆల్మోస్ట్ ఎవ్రీ ఫీల్డ్‌లోని ఏఐని యూజ్ చేస్తున్నాం. కాబట్టి ఒక స్టూడెంట్‌గా మనం కూడా యూజ్ చేయొచ్చు. మన ప్రాజెక్ట్ ఐడియా ఫైనల్ చేసి, దాన్ని డెవలప్ చేసి అండ్ ఆ ప్రాజెక్ట్ కోసం లింక్డ్ఇన్‌లో పోస్ట్ పెట్టిన దగ్గర నుంచి లాస్ట్‌లో వచ్చే ప్లేస్‌మెంట్ ప్రిపరేషన్ వరకు ప్రతి దగ్గర మనం ఏఐని యూజ్ చేయొచ్చు. మీ సెమిస్టర్ ప్రిపరేషన్‌కి, మీ ప్లేస్‌మెంట్ ప్రిపరేషన్‌కి, మీ ప్రాజెక్ట్ కోడ్ డెవలప్ చేయడానికి, మీ ప్రాజెక్ట్ ఐడియా ఫైనల్ చేయడానికి ఈ అన్నిటికి ఏఐని వాడొచ్చు. కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అంటే ఏఐని మనం ఎంత క్లియర్‌గా అడిగితే అది మనకు అంత క్లియర్‌గా అవుట్‌పుట్ వస్తుంది. అంత బాగానే ఉంది కదన్నా, మరి ఇక్కడ ప్రాబ్లమ్ ఏమొచ్చింది అంటే చాలా మందికి ఏఐని ఎలా క్లియర్‌గా అడగాలి అన్నది అంత క్లియర్‌గా రాదు. అందువల్ల ఈ వీడియో చేశా. ఈ వీడియోలో మనం టోటల్ 13 ప్రాంప్టింగ్ టెక్నిక్స్ చూస్తున్నామా, అసలు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, దానికి ఎందుకు ఇప్పుడు అంత డిమాండ్ ఉంది, అక్కడ నుంచి స్టార్ట్ చేసి ఏమేమి టూల్స్ వాడొచ్చు అండ్ ఈ ప్రాంప్టింగ్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ కవర్ చేసుకొని మీ ప్లేస్మెంట్ ప్రిపరేషన్కి అంటే మీ కెరీర్కి ఉపయోగపడేటట్టు ఒక 15 ప్రాంప్ట్స్ నేను ఆల్రెడీ తయారు చేసి లాస్ట్లో చెప్పా వీడియో లాస్ట్లో. కాబట్టి వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థం అవుతుంది. ఓకే, అండ్ ఈ వీడియోలో వాడిన మెటీరియల్ ఇదంతా కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో సెండ్ చేస్తాను అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చి కింద డిస్క్రిప్షన్లో పెడతా. అక్కడికి వెళ్ళి ఛానల్ జాయిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ మీరు ఈ ఛానల్ రావడం ఇదే ఫస్ట్ టైం అయితే ఇలాంటి వీడియోస్ నా దగ్గర నుంచి వీక్ ఒకటి వస్తుంది. ఎవ్రీ వీడియో అయితే మీకు ఒక కొత్త స్కిల్ నేర్పిస్తుంది, లేకపోతే ఆల్రెడీ వచ్చిన స్కిల్ని ఇంకొద్ది బాగా నేర్చుకోవడం చేస్తుంది. కాబట్టి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయండి అండ్ నీకు లేచి ఉన్న వీడియో స్టార్ట్ చేయండి. సో గైస్, ఈ వీడియోలో కంప్లీట్గా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటో బేసిక్స్ నుంచి ఒక అడ్వాన్స్ లెవెల్ వరకు తెలుసుకుందాం. అంటే ప్రాంప్ట్స్లో ఏమేమి రకాలు ఉంటాయి, ఒక్కొక్క ప్రాంప్ట్కి ఏంటి బెనిఫిట్, ఒక్కొక్క ప్రాంప్ట్ని ఎలా ఫ్రేమ్ చేయాలి, ఇదంతా చూద్దాం అనమాట. ఓకే, సో ఫస్ట్ ఈ వీడియోలో ఏమేమి ఉంటుందంటే టోటల్గా 3 ఫేజ్లు డివైడ్ చేశా. ఒకటి బిగినర్. సో బిగినర్ లెవెల్లో వాట్ ఈస్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్, జీరో షాట్ ప్రాంప్ట్ అంటే ఏంటి, ఫ్యూ షాట్ ప్రాంప్టింగ్ అంటే ఏంటి, రూల్ ప్రాంప్టింగ్ అంటే ఏంటి, ఇన్స్ట్రక్షన్ బేస్డ్ ప్రాంప్టింగ్ అంటే ఏంటి, ఇవంతా చూద్దాం. దాని తర్వాత ఇంటర్మీడియట్ ప్రాంప్ట్స్ అంటే చైన్ ఆఫ్ థాట్ ప్రాంప్టింగ్ అంటే ఏంటి, అవుట్పుట్ ఫార్మాటింగ్ అంటే ఏంటి, కన్స్ట్రెయిన్స్ అండ్ స్టైల్ కంట్రోల్ అంటే ఏంటి, డీలిమిటర్స్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ అంటే ఏంటి, ఇవన్నీ. అండ్ లాస్ట్ వచ్చి అడ్వాన్స్డ్ మల్టీ టర్న్ ప్రాంప్టింగ్, ప్రాంప్ట్ చైనింగ్, రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్ అని ఆర్ఏజీ మధ్య బాగా ఫేమస్ అయింది. సో అది సెల్ఫ్ రిఫైన్మెంట్ అండ్ క్రిటిక్. సో ఈ ప్రాంప్ట్స్ అంటే ఏంటి, దాన్ని మనం మన జర్నీ కోసం అంటే ఇప్పుడు మనం ప్లేస్మెంట్స్ ప్రిపేర్ అయితే ప్లేస్మెంట్స్కి, లేకపోతే ఒక అప్లికేషన్ బిల్డ్ చేస్తే అప్లికేషన్కి, సో వీటికి ఎలా యూజ్ చేసుకుంటాం ఈ ప్రాంప్ట్స్ని అన్నది ఈ వీడియో అనమాట. ఓకే, అండ్ దీంతో పాటు లాస్ట్లో 15 బోనస్ ప్రాంప్ట్స్ కూడా ఉంటాయి. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఓకే, సో ఈ ప్రాంప్ట్స్లో ఏం జరుగుతుందంటే మీ ప్లేస్మెంట్ ప్రిపరేషన్ ఇవన్నీ ఉంటాయి కదా, సో వాటికి హెల్ప్ అయ్యేలా ఒక 15 ప్రాంప్ట్స్ ఫ్రేమ్ చేశాను. సో ఆ 15 ప్రాంప్ట్స్ని మీరు ఒక్కొక్కటి ఎగ్జిక్యూట్ చేస్తే మీకు చాట్‌జీపీటీ హెల్ప్ చేస్తుంది అవుట్పుట్ ఇవ్వడంలో. ఓకేనా, సో మీకు ఫస్ట్ వాట్ ఈస్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అర్థం అవ్వాలి అంటే ఈ వీడియో చూడండి. చిటి కాస్త టీవీ పెట్టి పడేనాయనా. అమ్మా పడే అంటే వాడు పడేస్తాడమ్మా. టీవీ ఆన్ చేయని వాడికి వివరంగా చెప్పాలి. సో ఈ వీడియో చూసారు కదా, ఈ వీడియోలో ఏంటి మొత్తం రోబోట్కి అంటే ఇప్పుడు చిట్టియే ఇప్పుడు ఈ చాట్‌జీపీటీ కానీ క్లాడ్ కానీ ఏదైనా సరే వాటికి మన లాంగ్వేజ్లో వాటికి అర్థమయ్యేటట్టు క్లియర్గా చెప్పాలి, డీటెయిల్గా. మనం ఎంత డీటెయిల్గా ఇన్పుట్ ఇస్తే అది అంత డీటెయిల్గా అవుట్పుట్ ఇస్తుంది. ఓకేనా, సింపుల్గా చెప్పాలంటే ఇదే ప్రాంప్ట్ ఇంజనీరింగ్. సో వాట్ ఈస్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఈజ్ అ స్కిల్ ఆఫ్ ఆస్కింగ్ ది ఏఐ అంటే రోబో సినిమాలో చిట్టి, ఇక్కడ మన చాట్‌జీపీటీ కానీ క్లాడ్ కానీ జెమినీ కానీ ఏమైనా సరే the right way to get the best, most useful answers. It's like giving smart instructions to an AI tool like ChatGPT so it behaves the way you want. Just like how a good Google search gives you better results, a good prompt gives you a better answers from AI. సో ఇది నోట్స్ కోసం. కానీ నేను మీకు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, మన లాంగ్వేజ్లో మనం ఎంత క్లియర్గా ఆ ఏఐకి అర్థమయ్యేటట్టు ఇన్పుట్ ఇస్తే అది మనకి కావాల్సినట్టు బెస్ట్ అవుట్పుట్ ఇస్తుంది. ఓకే, సో వై ఇట్ మ్యాటర్స్ అంటే ఒక మంచి ప్రాంప్ట్ ఇవ్వడం దాని తాలూకా డిఫరెన్స్ ఏంటి అంటే ఒక గుడ్ ప్రాంప్ట్కి బ్యాడ్ ప్రాంప్ట్కి ఉన్న ఆ డిఫరెన్స్ ఏంటి అంటే యూ క్యాన్ గెట్ స్మార్టర్ హెల్ప్ ఫ్రమ్ ఏఐ. ఏఐ మీకు బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ రెండోది సేవ్ టైం వైల్ స్టడీయింగ్ ఆర్ జాబ్ హంటింగ్, బిల్డ్ యువర్ పర్సనల్ ప్రాజెక్ట్స్ ఆర్ కంటెంట్. ఇది ఇంకా మనం బిగినింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి ఫస్ట్ ఈ చాట్‌జీపీటీని ఎలా వాడాలి, క్లాడ్ని ఎలా వాడాలి, వీటిని బాగా తెలుసుకుంటే నెక్స్ట్ ముందుకు వెళ్తున్న కొలది మన ఓన్ ఏఐ పవర్డ్ టూల్స్ బిల్డ్ చేయొచ్చు. అంటే మీరు ఇప్పుడు ఎలానో వెబ్ అప్లికేషన్స్ అవి నేర్చుకుంటున్నారు కదా, సో ఆ వెబ్ అప్లికేషన్స్కి ఏఐని ఎలా ఇంటిగ్రేట్ చేయొచ్చు, యాప్ని ఏఐ ఎలా ఇంటిగ్రేట్ చేయొచ్చు, ఇవన్నీ నేర్చుకుంటారు మీరు ముందుకు వెళ్తే. కానీ స్టార్టింగ్ పాయింట్ అయితే ఇది ప్రాంప్ట్ ఇంజనీరింగ్. ఓకేనా, సో టూల్స్ యూ కెన్ యూజ్. సో ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో మనం ఏమేమి టూల్స్ వాడచ్చు, చాట్‌జీపీటీ వాడచ్చు, క్లాడ్ వాడచ్చు, జెమినీ వాడచ్చు, లేకపోతే ఇలాంటి సిమిలర్ టూల్స్ ఉంటాయి కదా, అప్పుడు ఒకసారి డీప్ సీక్ వచ్చింది చైనా వాడిది, అది వాడచ్చు, లేకపోతే ఇంకా వేరే సిమిలర్ టూల్స్ ఏమున్నా సరే అన్నిటికీ వాడుకోవచ్చు. ఓకేనా, సో ఈ వీడియోకి జస్ట్ ఒక కాంటెక్స్ట్ సెట్ చేస్తాను అనమాట. సో ఆ కాంటెక్స్ట్ ఏంటి, లెట్స్ సే యు ఆర్ అ కాలేజ్ స్టూడెంట్ ప్రిపేరింగ్ ఫర్ ప్లేస్మెంట్స్ అండ్ ఆల్సో బిల్డింగ్ అ పర్సనల్ బ్రాండ్ ఆన్లైన్ లైక్ లింక్డ్ఇన్, యూట్యూబ్ ఎక్సెట్రా. అంటే ఈ వీడియోకి సంబంధించిన వరకు మీరు ఒక కాలేజ్ స్టూడెంట్, మీరు మీ ప్లేస్మెంట్స్కి ప్రిపేర్ అవుతున్నారు, అట్ ద సేమ్ టైం మీరు మీ పర్సనల్ బ్రాండ్ని బిల్డ్ చేసుకుంటారు. అంటే ఇప్పుడు మనం లింక్డ్ఇన్లో పోస్ట్లే పెడతాం కదా, వారానికి ఒక రెండో లేకపోతే రోజుకి ఒకటో అలా పెడతాం కదా. అది ఎందుకు పెడతాము, మనం అంటూ ఒకరు ఉన్నాము, మనకి స్కిల్ ఉంది అని చెప్పి జనాలకు చెప్పడానికి. సో దాన్ని పర్సనల్ బ్రాండ్ బిల్డింగ్ అంటాం. ఓకే, సో ఇప్పుడు ఈ వీడియో వరకు మీరు ఒక కాలేజ్ స్టూడెంట్, మీరు ఏం చేస్తున్నారు, ప్లేస్మెంట్స్కి ప్రిపేర్ అవుతున్నారు. ప్లేస్మెంట్స్కి ప్రిపేర్ అవుతూ అట్ ద సేమ్ టైం
మీరు మీ పర్సనల్ బ్రాండ్ని బిల్డ్ చేసుకుంటున్నారు. ఓకే, అది కాంటెక్స్ట్ అనమాట. సో ఇప్పుడు వచ్చే ఈ నెక్స్ట్ అన్ని ప్రాంప్ట్స్ కూడా మీకు హెల్ప్ చేస్తాయి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఏంటి, జీరో షాట్ ప్రాంప్టింగ్. ఓకే, సో వాట్ డస్ ఇట్ మీన్? జీరో షాట్ ప్రాంప్టింగ్ ఈజ్ వెన్ యూ ఆస్క్ ది ఏఐ టు డూ అ టాస్క్ డైరెక్ట్లీ వితౌట్ గివింగ్ ఎనీ ఎగ్జాంపుల్స్. అంటే మీరు ఇప్పుడు ఈ జెమినైకి కానీ చాట్‌జిపిటికి కానీ ఏం ఎగ్జాంపుల్స్ ఇవ్వరు, డైరెక్ట్గా మీకు ఏం కావాలో అది అడిగేస్తారు. ఓకే, యూ సింప్లీ టెల్ ఇట్ వాట్ యూ వాంట్. సో వెన్ టు యూజ్ ఇట్ వెన్ ది టాస్క్ ఈజ్ సింపుల్ అండ్ కామన్, లైక్ రైటింగ్ అ మెసేజ్, జనరేటింగ్ ఐడియాస్ ఆర్ గెటింగ్ ఫ్యాక్ట్స్. అంటే ఇప్పుడు మనం నార్మల్గా గూగుల్లో చూస్తాం కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హౌ మెనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే దానికి ఒక స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్ ఏమి ఇవ్వక్కర్లేదు. ఇప్పటి వరకు ఎన్నెన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే బాగా పాపులర్ అయ్యాయో అవన్నీ ఇచ్చేస్తుంది లిస్ట్. ఓకే, సో అదొక సింపుల్ యూస్ కేస్ అనమాట. సో అలాంటప్పుడు డైరెక్ట్గా ఇలా ఇచ్చాడు. ఇది చూడండి కింద ఒక ఎగ్జాంపుల్ ప్రాంప్ట్, సజెస్ట్ 5 లింక్డ్ఇన్ హెడ్లైన్ ఐడియాస్ ఫర్ అ ఫైనల్ ఇయర్ బీటెక్ స్టూడెంట్ ఇంట్రెస్టెడ్ ఇన్ వెబ్ డెవలప్మెంట్. సో ఇది ఇప్పుడు మనం చాట్‌జిపిటిలో కొట్టి చూద్దాం. ఫస్ట్ మీరు మీ బ్రౌజర్ ఓపెన్ చేయండి. బ్రౌజర్ ఓపెన్ చేశాక ఇక్కడ యూఆర్ఎల్లో chatgpt.com అని కొట్టండి. ఓకే, ఈ పేజ్కి వస్తారు మీరు. ఒకవేళ లేదన్నా నాకు ఇలా రావట్లేదు అంటే గూగుల్లోకి వెళ్ళి చాట్‌జిపిటి అని కొట్టండి. లింక్స్ వస్తుంది. ఫస్ట్ లింక్ ఉంది కదా, ఆ లింక్ మీద కొట్టండి. ఆ లింక్ మీద కొడితే ఇది మీకు ఈ పేజ్ తీసుకెళ్తుంది. ఇక్కడ ట్రై జీపీటీ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేస్తే మీరు లాస్ట్ మళ్ళీ ఈ పేజ్కే వస్తారు. నేను ఈ లింక్స్ అవి కూడా నేను పెడతా, డోంట్ వరీ, నో ప్రాబ్లం. సో ఫస్ట్ మీరు ఇప్పుడు చేయాల్సిన పని ఏంటి అంటే, లాగిన్ అవ్వకుండా కూడా వాడుకోవచ్చు మీరు, కానీ లాగిన్ అయితే మనం ఏమేమి ప్రాంప్ట్స్ ఇచ్చామో అవన్నీ సేవ్ అవుతాయి మీకు. ఓకే, కాబట్టి ఫస్ట్ లాగిన్ అవ్వండి. లాగిన్ అవ్వాలంటే ఫస్ట్ మీకు అకౌంట్ ఉండాలి. అకౌంట్ లేదు కదా, ఒకవేళ అకౌంట్ లేకపోతే ఇది ఇక్కడ చూడండి, సైన్ అప్ ఫర్ ఫ్రీ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఈ పేజ్కి తీసుకెళ్తుంది. ఒకవేళ మీరు గూగుల్తో లాగిన్ అవుదాం అనుకుంటే ఇది కంటిన్యూ విత్ గూగుల్ కొట్టండి. ఇక్కడ మీ మెయిల్ ఐడి అది చూపిస్తుంది. మీరు ఒకవేళ మల్టిపుల్ మెయిల్ ఐడీస్ అయ్యి లాగిన్ అయ్యి ఉంటే మీరు ఏ మెయిల్ ఐడితో లాగిన్ అవుదాం అనుకుంటున్నారో, అంటే ఏ మెయిల్ ఐడితో అకౌంట్ క్రియేట్ చేసుకుందాం అనుకుంటున్నారో ఆ అకౌంట్ని సెలెక్ట్ చేయండి. సో ఇప్పుడు మీరు అక్కడ మెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకున్నాక మీకు ఇక్కడ ఫుల్ నేమ్, బర్త్డే అన్నీ అడిగితే జస్ట్ ఒక బేసిక్ డీటెయిల్స్ అనమాట. ఇప్పుడు నా పేరు జస్ట్ ఉంది కాబట్టి ఇచ్చా. సో సెట్, మనకి ఇక్కడ కంటిన్యూ కొట్టాక జస్ట్ ఒక బేసిక్ డీటెయిల్స్ ఇంకా అడగాలి అనుకుంటే అడుగుతుంది, లేకపోతే ఇంకా కంటిన్యూ కొట్టగానే మనకి ఈ పేజ్ తీసుకెళ్ళిపోతుంది. ఓకే, ఇంకా ఇక్కడ మీరు ఆప్షన్స్ ఇవ్వాలి అనుకుంటే ఇవ్వండి, లేదు మీరు ఇవ్వాలని లేదు అనుకుంటే ఇది చూడండి ఇక్కడ కింద స్కిప్ బటన్ ఉంది కదా, స్కిప్ బటన్ కూడా ఇవ్వండి. ఓకే, నైస్ టు మీట్ యూ, సెట్. ఇంక ఇవన్నీ అక్కర్లేదు అనుకుంటే డైరెక్ట్గా స్కిప్ టూర్ కొట్టండి. ఒకవేళ మీరు ఇదే ఫస్ట్ టైం వాడడం అయితే నెక్స్ట్ అని కొట్టండి, అది చూపిస్తుంది మీకు ఇక్కడ. ఓకే, ఏది ఎలా వాడాలి ఇదంతా ఒక జస్ట్ ఒక క్విక్ గైడ్ లాగా అనమాట ఈ చాట్‌జిపిటికి. సో స్కిప్ టూర్ కొట్టండి, ఎలాగో నేను ఇప్పుడు చెప్తాను మీకు. ఓకే, సో ఇది మన చాట్‌జిపిటి హోమ్ పేజ్. సో ఇప్పుడు ఈ రెండు పక్కన పెట్టుకున్నాం కదా, పక్కన పెట్టుకున్నాక ఇది కొలాప్స్ బటన్ అనమాట, ఇది కొట్టేయండి. ఇది కొట్టేశాక మీకు ఇక్కడ ఇది ఏంటి, ఫస్ట్ సజెస్ట్ 5 లింక్డ్ఇన్ హెడ్లైన్ ఐడియా ఫర్ అ ఫైనల్ ఇయర్ బీటెక్ స్టూడెంట్ ఇంట్రెస్టెడ్ ఇన్ వెబ్ డెవలప్మెంట్. సో ఇది ఇలా ప్రాంప్ట్ కాపీ చేయండి, ఇక్కడ పెట్టండి. ఇక్కడ పెట్టి ఇదిగోండి ఇక్కడ ఎంటర్ బటన్ ఉంది కదా, అది కొట్టండి. ఇస్తే అక్కడ చూసారా అది ఫుల్గా అవుట్పుట్ ఇచ్చేస్తుంది మీకు. చూడండి అది ఇక్కడ 5 ఐడియాస్ వస్తుంది. ఒకటి ఏంటి, ఒకటి ఫైనల్ ఇయర్ బీటెక్ స్టూడెంట్ ఆస్పైరింగ్ ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్, రియాక్ట్, నోడ్.js, MongoDB, ఈగర్ టు బిల్డ్ స్కేలబుల్ వెబ్ యాప్స్. ఇది ఒక టైటిల్. ఓకే, నెక్స్ట్ ఏంటి, వెబ్ డెవలప్మెంట్ ఎంతూజియాస్ట్. దాని తర్వాత బీటెక్ 2025. నెక్స్ట్ ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ స్టూడెంట్. దాని తర్వాత సిఎస్ అండర్ గ్రాడ్. ఇది జస్ట్ మనం ఇక్కడ 5 కొట్టాం కాబట్టి మీరు ఒకవేళ ఇక్కడ ఒక 10 కొడితే మీకు ఇక్కడ ఒక 10 హెడ్లైన్స్ వస్తాయి. అదే 20 కొడితే 20 హెడ్లైన్స్ వస్తాయి. మీ ప్రాంప్ట్ బట్టి అవుట్పుట్ మారిపోతుంటుంది అనమాట. ఓకే, ఇక్కడ మనం ఏం చేసాము, జస్ట్ ఇక్కడ ఈ ఫార్మాట్లో ఉండాలి, ఇది ఎలా ఉండాలి, అది అలా ఉండాలి, అది ఏం చెప్పలేదు. మనం ఏం చేసాము, సజెస్ట్ 5 లింక్డ్ఇన్ హెడ్లైన్ ఐడియాస్ ఫర్ బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ఇంట్రెస్టెడ్ ఇన్ వెబ్ డెవలప్మెంట్, అంతే. ఇంకా ఎగ్జాంపుల్ ఇవ్వడం ఇదేం ఇవ్వలేదు. ఇలాంటి ప్రాంప్ట్ని మనం జీరో షాట్ ప్రాంప్టింగ్ అంటాం. ఓకేనా, సో మనం ఇందాక చూసింది జీరో షాట్ ప్రాంప్టింగ్, అక్కడ ఎగ్జాంపుల్ ఏమి ఇవ్వము. బట్ ఇది ఫ్యూ షాట్ ప్రాంప్టింగ్. ఫ్యూ షాట్ ప్రాంప్టింగ్ అంటే గివింగ్ 2-3 ఎగ్జాంపుల్స్ ఇన్ ది ప్రాంప్ట్ సో దట్ AI అండర్స్టాండ్స్ వాట్ టైప్ ఆఫ్ రెస్పాన్స్ యూ ఎక్స్పెక్ట్. అంటే ఏమవుతుంది, ఇందాక మనం ఎగ్జాంపుల్ ఏమి ఇవ్వలేదు కదా, బట్ ఇప్పుడు ఇలాంటి ప్రాంప్ట్లు ఏంటంటే మనకి అవుట్పుట్ ఎలా కావాలని చెప్పి దానికి ఒక 2-3 ఎగ్జాంపుల్స్ ఇస్తాం. వెన్ టు యూజ్ ఇట్, use it when the output needs to follow a specific pattern or tone, like captions, tweets, or replies. For example, e prompt ఉంది. Give social media bio suggestions like these. Name, Priya. Skill, data science, bio, turning data into decisions. Next ఏంటి, Raj. Skill, web dev. Bio, building the future with React. Next ఏంటి, Anjali. Skill, UI UX. Bio ఏంటి, bio ఇవ్వలేదు. Bio ఇప్పుడు అది ఇవ్వాలి. ఇప్పుడు ఈ ప్రాంప్ట్ ఇలా తీసుకెళ్ళి చాట్‌జిపిటిలో పేస్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొడితే ఇదంటే చూడండి, హియర్ ఆర్ ఫ్యూ సోషల్ మీడియా బయో సజెషన్స్ లైక్ ది ఎగ్జాంపుల్స్ యూ ప్రొవైడ్. ఇక్కడ దేనికి రిఫర్ చేస్తుంది, మనం ఒక 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాం కదా, ఆ ఇచ్చిన 2 ఎగ్జాంపుల్స్ని రిఫర్ చేసి అప్పుడు సేమ్ అదే ప్యాటర్న్లో మనకు అవుట్పుట్ ఇస్తుంది. ఇదని చూడండి, నేమ్ అంజలి, స్కిల్ UI UX, బయో డిజైనింగ్ ఎక్స్పీరియన్సెస్ దట్ ఫీల్ యాజ్ గుడ్ యాజ్ దే లుక్, అండ్ హియర్ ఆర్ ఫ్యూ మోర్ ఇన్ ద సేమ్ ఫార్మాట్ ఫర్ వెరైటీ. ఇక చూడండి, సేమ్ ఫార్మాట్, మనం ఆల్రెడీ ఒక ఫార్మాట్ ఇచ్చాం కదా, సేమ్ అదే ఫార్మాట్. ఒకటి ఇది క్రాఫ్టింగ్ యూజర్ ఫస్ట్ డిజైన్స్, రెండోది వేర్ లాజిక్ మీట్స్ ఎస్థెటిక్స్, మూడోది డిజైనింగ్ ఇంట్యూటివ్ ఇంటర్ఫేసెస్, ఫోర్త్ది ఫ్రమ్ వైర్ ఫ్రేమ్స్ టు వావ్ మూమెంట్స్. ఇక చూడండి, ప్యాటర్న్స్ ఏమే ఉంది, నేము స్కిల్ బయో, నేము స్కిల్ బయో, నేము స్కిల్ బయో.
ఓకేనా? సో ఎప్పుడైతే మనం ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి సేమ్ అదే ఫార్మాట్లో అవుట్పుట్ కావాలని అడుగుతామో దాన్ని జీరో షాట్ ప్రాంప్టింగ్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ రోల్ ప్రాంప్టింగ్. రోల్ ప్రాంప్టింగ్ మీకు కరెక్ట్గా అర్థం అవ్వాలి అంటే ఈ ఫోటో చూస్తే మీకు తెలిసిపోతుంది. ఈ ఫోటోలో చాట్ జీపీటీది కోచ్ రోల్, ఈ ఫోటోలో చాట్ జీపీటీది మాస్టర్ చెఫ్ రోల్, అంటే మీకు రెసిపీస్ అది ఇస్తుంది, ఏది కావాలంటే అది ఇస్తుంది. నెక్స్ట్ ఈ ఫోటోలో చాట్ జీపీటీది యూఐ ఎక్స్పర్ట్ రోల్, అంటే యూఐ ఎలా పనిచేయాలి, యూఎక్స్ ఎలా పనిచేయాలి, ఇది ఒక ఎక్స్పర్ట్ అనమాట చాట్ జీపీటీ. ఇక్కడ ఒక ప్రోగ్రామింగ్ ఎక్స్పర్ట్, అన్ని చాట్ జీపీటీయే కానీ ఒక్కొక్క ఫోటోలో ఒక్కొక్క రోల్ అనమాట. ఈ ఫోటోలో వెంకటేష్ అన్ని కదా, ఈ ఫోటోలో ఒక క్యారెక్టర్, ఈ ఫోటోలో ఒక క్యారెక్టర్, ఈ ఫోటోలో ఒక క్యారెక్టర్, ఈ ఫోటోలో ఒకటి, ఈ ఫోటోలో ఒకటి, ఈ ఫోటోలో ఒకటి. సేమ్ అలానే మనం రోల్ ఇచ్చిన దాన్ని బట్టి ఆ చాట్ జీపీటీ మారిపోతుంటుంది అనమాట. ఓకే, సో రోల్ ప్రాంప్టింగ్ ఈజ్ వెన్ యూ టెల్ ది ఏఐ టు బిహేవ్ లైక్ అ స్పెసిఫిక్ ఎక్స్పర్ట్ ఆర్ ప్రొఫెషనల్ సచ్ యాజ్ అ కెరీర్ కోచ్, యూట్యూబర్ ఆర్ హెచ్ఆర్. మీకు అర్థమైంది కదా? అంటే మనం ఒక రోల్ ఇస్తాం దానికి. అంటే ఇప్పుడు హీరోస్ ఉంటారు, మన సినిమా హీరోస్, ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క రోల్ అనమాట. అది ఒక సినిమాలో అడవుల్లో బతికేలా ఉంటారు, ఒక సినిమాలో ఒక రిచ్ సీఈఓలా ఉంటారు, ఒక సినిమాలో రాజులా ఉంటారు. సో సినిమాకి తగ్గట్టు రోల్ మారిపోతుంటారు, పర్సన్ ఒకలే, రోల్ మారిపోతుంటుంది. సేమ్ ఇక్కడ కూడా టూల్ ఒకటే, మనం చెప్పిన దాన్ని బట్టి సేమ్ అది అలా యాక్ట్ చేస్తుంది. ఓకే, వెన్ టు యూస్ వెన్ యూ వాంట్ అడ్వైజ్ ఆర్ అవుట్పుట్ ఫ్రమ్ అ స్పెసిఫిక్ పర్స్పెక్టివ్, స్పెసిఫిక్ పర్సన్ కాదు, స్పెసిఫిక్ పర్స్పెక్టివ్. ఓకే, సో ఎగ్జాంపుల్ ప్రాంప్ట్ చూద్దాం. యు ఆర్ అన్ ఎక్స్పీరియన్స్డ్ హెచ్ఆర్ మేనేజర్. How should a student introduce themselves in a placement interview for a software developer role? ఇది మీకు కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం కూడా ఇంటర్వ్యూస్ ప్రిపేర్ అవుతాము. ఇంటర్వ్యూస్ ప్రిపేర్ అయినప్పుడు హెచ్ఆర్ రౌండ్ వరకు వెళ్తాం. లాస్ట్ రౌండ్ హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది మాక్సిమం. సో అక్కడ హెచ్ఆర్ రౌండ్లో ఏంటంటే మీకు టెక్నికల్ స్కిల్స్ అయి ఉండవు. మీరు ఎలా ఉంటారు అంటే పర్సనల్ లైఫ్లో మీరు ఎలా ఉంటారు, మీరు ఒక సిచ్యువేషన్ని ఎలా పర్సీవ్ చేస్తారు, అంటే ఒక ఫెయిల్యూర్ లా చూస్తారా, లేకపోతే అదొక స్టెప్పింగ్ స్టోన్ ఆఫ్ సక్సెస్ లా చూస్తారా, ఇలా ఇదంతా అసెస్ చేస్తారనమాట ఆ హెచ్ఆర్ రౌండ్లో. సో ఇక్కడ మనం చాట్ జీపీటీకి ఏమడుగుతున్నాము? యు ఆర్ అన్ ఎక్స్పీరియన్స్డ్ హెచ్ఆర్ మేనేజర్. హౌ షుడ్ అ స్టూడెంట్ ఇంట్రడ్యూస్ దెమ్సెల్వ్స్ ఇన్ అ ప్లేస్మెంట్ ఇంటర్వ్యూ ఫర్ అ సాఫ్ట్వేర్ డెవలపర్ రోల్. సో ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తున్నాం, దానికి చెప్తున్నాం ఇప్పుడు నువ్వు చాట్ జీపీటీ కాదు, ఇప్పుడు నువ్వు హెచ్ఆర్ మేనేజర్వి. దాని తర్వాత మనం క్వశ్చన్ అడుగుతున్నాం. ఇప్పుడు దీన్ని ఎంటర్ చేస్తే సర్టన్లీ హియర్ ఇస్ హౌ అ స్టూడెంట్ క్యాన్ ఇంట్రడ్యూస్ దెమ్సెల్వ్స్ ఇన్ అ ప్లేస్మెంట్ ఇంటర్వ్యూ ఫర్ అ సాఫ్ట్వేర్ డెవలపర్ రోల్ ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ అ హెచ్ఆర్ మేనేజర్. ఓకే, అంటే ఇప్పుడు ఈ చాట్ జీపీటీయే ఒక హెచ్ఆర్ మేనేజర్లా యాక్ట్ చేస్తుంది, అది జీవించేస్తుంది హెచ్ఆర్ మేనేజర్ లాగా. అప్పుడు అది అలా జీవించి మనకి చెప్తుంది టిప్స్. అవి ఏమిస్తుంది? స్ట్రక్చర్ ఆఫ్ అ స్ట్రాంగ్ సెల్ఫ్ ఇంట్రొడక్షన్, గ్రేటింగ్ ప్లస్ నేమ్, ఎడ్యుకేషన్ అండ్ బ్యాక్గ్రౌండ్, టెక్నికల్ స్కిల్స్ అండ్ ఇంట్రెస్ట్, ప్రాజెక్ట్స్ ఆర్ ఇంటర్న్షిప్స్, సాఫ్ట్ స్కిల్స్ అండ్ స్ట్రెంగ్స్, కెరీర్ గోల్స్, వై దిస్ రోల్, అంటే మీరు ఆ రోల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు, ఇదంతా. అండ్ లాస్ట్ వచ్చి స్మూత్ హ్యాండ్ ఓవర్ టు ది ఇంటర్వ్యూ. సో ఇది ఒక హెచ్ఆర్ మేనేజర్ పర్స్పెక్టివ్ నుంచి చాట్ జీపీటీ ఇస్తుంది మీకు. ఓకే, శాంపుల్ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ కూడా ఇస్తుంది. ఏంటి? గుడ్ మార్నింగ్, ఐఎమ్ ప్రియా శర్మ, ఫైనల్ ఇయర్ బీటెక్ స్టూడెంట్ in computer science from XYZ University. Over the past few years, I've developed a strong blah 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 blah. Last year, I'm really excited about applying my skills in a real world setting and continuing to grow as a software. I'd love to share more if you would like to dive into any of my projects or experiences. లాస్ట్ లో చెప్పింది కదా స్మూత్ హ్యాండ్ ఓవర్ టు ది ఇంటర్వ్యూయర్ అని. సో ఆ స్మూత్ హ్యాండ్ ఓవర్ టు ది ఇంటర్వ్యూయర్ అంటే మనం ఇక్కడ ఏం చెప్తున్నాము, మన ఎక్సైట్మెంట్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. సో నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నా, బట్ అలా మొత్తం చెప్పాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది, మనం ఇంకా కొద్దిగా మీరు నా ప్రాజెక్ట్స్ కోసం తెలుసుకుందాం అనుకుంటే మీరు నాకు అడగండి, నేను చెప్తా అని చెప్తున్నాం పొలైట్గా. ఓకే, సో ఇది ఒక శాంపుల్ సెల్ఫ్ ఇంట్రొడక్షన్. అది చూసారా లాస్ట్లో టిప్స్ ఫర్ సక్సెస్ కూడా ఇచ్చింది. కీప్ ఇట్ టు 1.5 to 2 minutes. Be concise but confident. Customize based on the company and role. Sound natural, not scripted. Highlight projects or internships with real impact or interesting challenges. Show genuine enthusiasm for technology and learning. సో టిప్స్ కూడా అదే వస్తుంది. మీరు కావాలంటే దీని ఫాలోఅప్ క్వశ్చన్స్ కూడా అడగొచ్చు. అది ఎలా అడగాలి ఇదంతా వీడియోలోనే చూద్దాం, ఈ వీడియోలోనే. ఓకేనా? సో ఇది రోల్ ప్రాంప్టింగ్. సో మీకు ఇక్కడ మూమెంట్ అర్థమైంది రోల్ ప్రాంప్టింగ్ అంటే ఏంటి ఇదంతా. నెక్స్ట్ ఏంటి అంటే ఇన్స్ట్రక్షన్ బేస్డ్ ప్రాంప్టింగ్. సో వాట్ డస్ ఇట్ మీన్ అంటే దిస్ ఈస్ అబౌట్ రైటింగ్ అ క్లియర్ ఇన్స్ట్రక్షన్ వితౌట్ ఎనీ ఎక్స్ట్రా డీటెయిల్స్ ఆర్ ఎగ్జాంపుల్స్. అంటే ఇది ఒక కైండ్ ఆఫ్ జీరో షార్ట్ ప్రాంప్టింగ్. ఓకే, ఎగ్జాంపుల్స్ ఏమి ఇవ్వట్లేదు కదా, వితౌట్ ఎనీ ఎక్స్ట్రా డీటెయిల్స్ ఆర్ ఎగ్జాంపుల్స్, బట్ అబౌట్ రైటింగ్ అ క్లియర్ ఇన్స్ట్రక్షన్. అంటే మనకి ఎలా కావాలో క్లియర్గా చెప్తున్నాం కానీ ఎగ్జాంపుల్ ఇవ్వట్లేదు. ఇది ఒక కైండ్ ఆఫ్ జీరో షార్ట్ ప్రాంప్ట్ కానీ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తున్నాం కాబట్టి ఇన్స్ట్రక్షన్ బేస్డ్ ప్రాంప్టింగ్. ఓకే, వెన్ టు యూజ్ ఇట్ వెన్ యూ వాంట్ ది మోడల్ టు ఫోకస్ ఆన్ జస్ట్ వన్ టాస్క్ విత్ క్లారిటీ. అంటే మీరు చాట్ జీపీటీకి ఇచ్చింది ఒకటే టాస్క్, ఆ ఒక టాస్క్ మీదే ఆ చాట్ జీపీటీ ఫోకస్ చేయాలి. కాబట్టి మీరు ఎంత వీలైతే అంత ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు దానికి. సో ఎగ్జాంపుల్ ప్రాంప్ట్ ఏంటి? రైట్ అ షార్ట్ పారాగ్రాఫ్ ఎక్స్ప్లెయినింగ్ వాట్ GitHub ఈస్ అండ్ వై ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ అ కాలేజ్ స్టూడెంట్ లెర్నింగ్ టు కోడ్. అంటే ఒక కాలేజ్ స్టూడెంట్ కోడింగ్ నేర్చుకుంటున్న వాడికి GitHub అన్నది ఎందుకు ఇంపార్టెంట్, అసలు GitHub అంటే ఏంటి అన్నది ఒక షార్ట్ పారాగ్రాఫ్లో ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాం చాట్ జీపీటీకి. ఇప్పుడు ఇదిలా కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఎంటర్ కొడితే బై GitHub టాపిక్ మీద మన ఛానల్ ఆల్రెడీ వీడియో చేసా, వెళ్ళి చూడండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతా. మీకు చాలా క్లియర్గా అర్థమైపోతుంది, ఆ వ్యూస్ వస్తే మీకే తెలుస్తుంది. GitHub is an online platform that helps developers store, share and collaborate
on code using version control. For college students learning to code, GitHub is essential because it allows them to track changes in their projects, work with others on group assignments, blah blah blah. Last ఏంటి, all of which are valuable when applying for internships or jobs. సో ఇది ఒక షార్ట్ పారాగ్రాఫ్లో అసలు గిట్ అంటే ఏంటి, ఒక కాలేజ్ స్టూడెంట్ గిట్ని ఎందుకు వాడాలి అంటే గిట్ తాలూకు ఇంపార్టెన్స్ ఏంటి ఇది చెప్తుంది చాట్‌జిపిటి. మనం అదే కదా అడిగింది దీనికి. ఇది సెట్. ఓకే, సో ఇక్కడతో నాకు తెలిసి బిగినర్ లెవెల్ అయిపోయింది. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఏంటి, ఇంటర్మీడియట్ లెవెల్. ఓకే, సో ఫస్ట్ ఇవి బాగా ప్రాక్టీస్ చేయండి. మీకు వచ్చిన డౌట్లన్నీ అడగండి, లీగల్ అడగండి, ఇల్లీగల్ కాదు. ఇది ఇన్స్ట్రక్షన్ బేస్డ్. నెక్స్ట్ ఇదేంటి, రోల్ ప్రాంప్టింగ్, ఫ్యూ షాట్, జీరో షాట్. ఫస్ట్ మీరు అన్నిటికన్నా ముందు అర్థం చేసుకోవాల్సింది వాట్ ఈస్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. ఓకే, సో ఇక్కడతో బేసిక్స్ పక్కన పెట్టండి. మీకు ఎంత వీలైతే అన్ని క్వశ్చన్స్ అడగండి. మీరు ఎన్ని క్వశ్చన్స్ అడిగితే మీకు అంత క్లారిటీ వస్తుంది. చాట్‌జిపిటి కూడా అంత ట్రైన్ అవుతుంది. మీకు ఎలా అవుట్పుట్ ఇవ్వాలి, మీకు ఎలాంటి అవుట్పుట్ అయితే మీకు నచ్చుతుందో దానికి అర్థమవుతుంది. ఓకే, సో ట్రై చేయండి. ఒక లిమిట్ వరకు ఆ చాట్‌జిపిటి అన్నది ఫ్రీ కాబట్టి మీరు మీ ప్లేస్మెంట్స్ వాడండి. మీరు ఇప్పుడు ఏదైనా ఒక వెబ్ అప్లికేషన్ బిల్డ్ చేస్తే దానికి వాడండి. ఇంకా దీని గురించి బాగా నేర్చుకుందాము అనుకుంటే ఆల్రెడీ లాస్ట్ వీడియోలోనే 2 అప్లికేషన్స్ బిల్డ్ చేశాను. ఓకే, ఇప్పుడు ఇలాంటి క్లాడ్, జెమినీ అన్ని వాడి ఆ వీడియో కూడా చూడండి. దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతా. సో ఇప్పుడు ఇంటర్మీడియట్ లెవెల్లో ఫస్ట్ ఏంటి, చైన్ ఆఫ్ థాట్ ప్రాంప్టింగ్. సో చైన్ ఆఫ్ థాట్ ప్రాంప్టింగ్ ఏంటి అంటే ఇట్ టెల్స్ ది ఏఐ టు థింక్ స్టెప్ బై స్టెప్ లైక్ హౌ యూ వుడ్ సాల్వ్ అ ప్రాబ్లమ్ ఇన్ రియల్ లైఫ్. అంటే ఇప్పుడు మనకు ఒక మ్యాథ్స్ ప్రాబ్లం ఉంటుంది. ఓకే, సో a+b=5 అనో లేకపోతే x+y=4 అనో. నేను మ్యాథ్స్లో వీక్ కానీ మొత్తానికి అలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాము, స్టెప్ బై స్టెప్. ఓకే, ఇప్పుడు x+y=5 అంటే x వాల్యూ ఎలా అయ్యి ఉంటుంది, లేకపోతే y వాల్యూ ఎలా అయ్యి ఉంటుంది. అప్పుడు y మళ్ళీ అటు సైడ్ పంపిస్తే x=4 - y 5 - y ఏదో ఒకటి. అంటే అక్కడ ఏం చేస్తున్నాము, స్టెప్ ఫస్ట్ చేస్తున్నాము, దాని తర్వాత దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ ఇంకొక స్టెప్ రాస్తున్నాము, దాన్ని బేస్ చేసుకొని ఇంకొక స్టెప్. సో అక్కడ స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాం కదా. సో దాన్నే మనం చైన్ ఆఫ్ థాట్ అంటాం. ఓకే, వెన్ టు యూజ్ ఇట్ ఫర్ టాస్క్స్ దట్ ఇన్వాల్వ్ రీజనింగ్, లాజిక్ ఆర్ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెనేషన్. ఇందాక చెప్పా కదా, మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ అడగచ్చు, లేకపోతే ఒక ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ అడగచ్చు, కెమిస్ట్రీ ప్రాబ్లమ్స్ అడగచ్చు. ఏ ప్రాబ్లమ్స్ అయినా సరే ఒక రీజనింగ్, లాజిక్ లేకపోతే ఒక స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అవసరం ఉంది అనుకుంటే అవన్నీ కూడా ఇలాంటి చైన్ ఆఫ్ థాట్ ప్రాంప్టింగ్లో వచ్చేస్తాయి. ఓకే, సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ప్రాంప్ట్ ఏంటి, హౌ కెన్ ఐ బిల్డ్ అ పోర్ట్ఫోలియో వెబ్సైట్ టు షోకేస్ మై ప్రాజెక్ట్స్, థింక్ స్టెప్ బై స్టెప్ అండ్ ఇంక్లూడ్ టూల్స్ ఐ షుడ్ లెర్న్. సో ఇది ఇలా కాపీ చేసి మళ్ళీ సేమ్ చాట్‌జిపిటికి వెళ్ళండి, ఇక్కడ పేస్ట్ చేయండి, పేస్ట్ చేసి ఎంటర్ కొట్టండి. ఇక్కడ చూసారా, మనం జస్ట్ ఒక చిన్న ప్రాంప్ట్ ఇచ్చాము, దాంతోపాటు ఏం మెన్షన్ చేసామో, థింక్ స్టెప్ బై స్టెప్ అండ్ ఇంక్లూడ్ టూల్స్ ఐ షుడ్ లెర్న్. సో ఇప్పుడు దాని అవుట్పుట్ ఏమొస్తుంది, బిల్డింగ్ అ పోర్ట్ఫోలియో వెబ్సైట్ ఈస్ అ గ్రేట్ వే టు షోకేస్ యువర్ స్కిల్స్ అండ్ ప్రాజెక్ట్స్ ఎస్పెషల్లీ ఇఫ్ యూర్ స్టార్టింగ్ అవుట్ యాజ్ అ డెవలపర్. హియర్ ఇస్ అ స్టెప్ బై స్టెప్ గైడ్. మనం ఏం చెప్పామో స్టెప్ బై స్టెప్ కదా ఏమని చెప్పాము, కాబట్టి స్టెప్ బై స్టెప్ గైడ్ విత్ టూల్స్ యూ షుడ్ లెర్న్ అలాంగ్ ది వే. సో ఇదిగోండి స్టెప్ బై స్టెప్ గైడ్ టు బిల్డింగ్ అ పోర్ట్ఫోలియో వెబ్సైట్. ఫస్ట్ స్టెప్ ఏంటి, ప్లాన్ యువర్ కంటెంట్. దాని తర్వాత మనం ఏం చేస్తాము, లెర్న్ ది బేసిక్స్ ఆఫ్ వెబ్ డెవలప్మెంట్. దాని తర్వాత ఏం చేయమంటుంది, చూస్ అ ఫ్రేమ్ వర్క్, ఆప్షనల్ బట్ రికమెండెడ్. అంటే మనం ఆల్రెడీ రియాక్ట్ అది ఆల్రెడీ చేసాము, ఒకవేళ మీరు నేర్చుకుందాం అనుకుంటే వీడియో చూడండి, నో ప్రాబ్లం. అండ్ బై ద వే ఇవన్నీ కూడా కవర్ చేసాము, HTML, CSS, జావాస్క్రిప్ట్ ఇవన్నీ. ఓకే, ముందుకెళ్దాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఫోర్త్ స్టెప్ డిజైన్ యువర్ వెబ్సైట్. దాని తర్వాత ఫిఫ్త్ స్టెప్ ఏంటి, బిల్డ్ ది వెబ్సైట్. దాని తర్వాత లాస్ట్ డిప్లాయ్ ది వెబ్సైట్. సెవెంత్ స్టెప్ కీప్ ఇట్ అప్డేటెడ్. అంటే ఇప్పుడు మీరు ఒక కొత్త స్కిల్స్ నేర్చుకుంటూ ఉంటారు కదా, ఆ స్కిల్స్ అన్ని అప్డేట్ చేస్తామని చెప్తుంది. రికమెండెడ్ స్టాక్ ఫర్ అ బిగినర్ పోర్ట్ఫోలియో. అంటే మనం ఇందాక దాంతో పాటు అడిగాను కదా ఇక్కడ టూల్స్ ఐ షుడ్ లెర్న్ అని, అందువల్ల లాస్ట్లో రికమెండెడ్ స్టాక్ కూడా వస్తుంది. ఏంటి, HTML, CSS, జావాస్క్రిప్ట్ ఇవన్నీ మనం ఇందాక నేర్చుకోమని చెప్పింది ఫస్ట్ స్టెప్లోని, సెకండ్ స్టెప్లోని. స్టైలింగ్ CSS, డిప్లాయ్మెంట్ GitHub పేజెస్ కానీ వెర్సల్ కానీ, లేకపోతే వర్షన్ కంట్రోల్ ఇందాక మనం ఆల్రెడీ గిట్ కోసం అడిగింది కదా, సో ఆ GitHub. డిజైన్ ఫిగ్మా ఆప్షనల్, క్యాన్వాలో కూడా చేసుకోవచ్చు మీరు. ఓకే, సో ఇది మనం ఇచ్చిన ప్రాంప్ట్కి అవుట్పుట్ అనమాట. మీరు ఓన్లీ దీనికి అడగక్కర్లేదు, కావాలంటే ఇప్పుడు మీరు ఇలా కాపీ చేసి ప్రాంప్ట్ మార్చండి. హౌ క్యాన్ ఐ ప్రిపేర్ ఫర్ అ వెబ్ డెవలపర్ ఇంటర్వ్యూ, థింక్ స్టెప్ బై స్టెప్ అండ్ టెల్ మీ. సో జస్ట్ మనకు వచ్చిన ఇంగ్లీష్తోనే ఎంత క్లియర్గా వెళ్ళేదో అంత క్లియర్గా అడుగుతాం దానికి. ఓకే, ఇప్పుడు ఇంత ఇచ్చామో ఎంటర్ కొడతాము. ఇప్పుడు చూడండి, ప్రిపేరింగ్ ఫర్ అ వెబ్ డెవలపర్ ఇంటర్వ్యూ రిక్వైర్స్ అ మిక్స్ ఆఫ్ టెక్నికల్ ప్రిపరేషన్, పోర్ట్ఫోలియో బిల్డింగ్ అండ్ సాఫ్ట్ స్కిల్ డెవలప్మెంట్. హియర్ ఇస్ అ స్టెప్ బై స్టెప్ గైడ్ టు హెల్ప్ యూ గెట్ ఇంటర్వ్యూ రెడీ. ఓకే, మనం అక్కడ స్టెప్ బై స్టెప్ అని ఇచ్చాం కదా, కాబట్టి స్టెప్ బై స్టెప్ గైడ్. స్టెప్ 1 అండర్స్టాండ్ ది జాబ్ రోల్. స్టెప్ 2 మాస్టర్ ది కోర్ వెబ్ టెక్నాలజీస్. అంటే దాని లోపల ఒట్టి పేర్లు చెల్లిపోవట్లేదు, అది పేర్ల లోపల మళ్ళీ ఏం చేయాలి, ఎలా చేయాలి, లేకపోతే ఏమేమి తెలుసుకోవాలి, లేకపోతే మనకి రిసోర్సెస్ ఏంటి, ఇవన్నీ కూడా ఇస్తుంది. ఇదండి వాట్ టు డూ, వాట్ టు నో, టూల్స్ టు లెర్న్, రికమెండెడ్, ఇది స్టెప్ 3, ఇది స్టెప్ 4. ఇలా స్టెప్ బై స్టెప్ అంటే అది కరెక్ట్గా ఏ స్టెప్ తర్వాత ఏ స్టెప్ రావాలి, ఏ స్టెప్ తర్వాత ఏ స్టెప్ రావాలి, ఇవన్నీ ఇస్తుంది అనమాట మనకి. ఓకేనా, సో ఇది ఏ ప్రాంప్టింగ్, చైన్ ఆఫ్ థాట్. నెక్స్ట్ ఏంటి అంటే అవుట్పుట్ ఫార్మాటింగ్. సో వాట్ డస్ ఇట్ మీన్, యూ టెల్ ది AI టు రిటర్న్ ది ఆన్సర్ ఇన్ అ స్పెసిఫిక్ ఫార్మాట్
లైక్ బుల్లెట్ పాయింట్స్, టేబుల్స్, నెంబర్ లిస్ట్ ఎక్సెట్రా. సో అంటే దీని అర్థం ఏంటి, ఇప్పుడు మనం జస్ట్ ఒక 2 టెక్నాలజీస్ని కంపేర్ చేస్తున్నాము. ఓకే, సో రెండింటికి డిఫరెన్సెస్ ఉంటాయి ఆబ్వియస్గా. ఇప్పుడు మనకు ఆ డిఫరెన్సెస్ టేబుల్ ఫార్మాట్లో కావాలనుకోండి, దానికి చెప్తాం. ఓకే, నాకు అవుట్పుట్ టేబుల్ ఫార్మాట్లో కావాలి, ఈ రెండింటిని కంపేర్ చేసి అవుట్పుట్ని టేబుల్ ఫార్మాట్లో ఇవ్వమని చెప్తున్నాం. ఓకే, సో అప్పుడు అది ఏం చేస్తుంది, కంపేర్ చేసి ఆ అవుట్పుట్ని ఒక టేబుల్ ఫార్మాట్లో ఇస్తుంది. సో ఇది ఈ అవుట్పుట్ ఫార్మాటింగ్ ప్రాంప్టింగ్ అంటే. యూజ్ ఇట్ వెన్ యూఆర్ ప్రిపేరింగ్ అ పోస్ట్, రిపోర్ట్, రెజ్యూమ్ సెక్షన్ ఆర్ వాంట్ ది రెస్పాన్స్ టు లుక్ క్లీన్. ఇక్కడ ఏమి ఇచ్చాము, ఎగ్జాంపుల్ ప్రాంప్ట్ ఏంటి, లిస్ట్ 5 ఇంపార్టెంట్ టెక్నికల్ స్కిల్స్ ఫర్ అ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఇన్ బుల్లెట్ పాయింట్స్. ఇక్కడ చూసారా, ఇది మనకి ఫార్మాట్ బుల్లెట్ పాయింట్స్ ఫార్మాట్లో కావాలి మనకి, విత్ 1 లైన్ డిస్క్రిప్షన్స్. ఇప్పుడు దీన్ని ఇలా కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేద్దాం, పేస్ట్ చేసి ఎంటర్ కొడదాం. ఓకే, చూసారా, షూర్ హియర్ ఆర్ 5 ఇంపార్టెంట్ టెక్నికల్ స్కిల్స్ ఫర్ అ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ విత్ 1 లైన్ డిస్క్రిప్షన్స్. మనం ఇక్కడ ఏం చేసాము, బుల్లెట్ పాయింట్స్ ఉంది కదా మెన్షన్ చేసాం, కాబట్టి ఇది బుల్లెట్ పాయింట్స్ లిస్ట్ ఇస్తుంది. ఓకే, HTML or CSS, JavaScript, ES6, రెస్పాన్సివ్ డిజైన్, రియాక్ట్ JS, వర్షన్ కంట్రోల్. బై ద వే ఇవన్నీ కూడా ఆల్రెడీ మన ఛానల్లో చెప్పాను, కాబట్టి అక్కడికి వెళ్ళి చూడండి ఒకవేళ నేర్చుకుందాం అనుకుంటే, లేకపోతే ఈ వీడియో అలా కంటిన్యూ చేసేయండి, ప్రాబ్లం లేదు. ఓకే, సో ఇది ఒక ఫార్మాట్. ఇంకొకటి ఇందాక ఏం చెప్పా, టేబుల్ ఫార్మాట్ కావాలన్నా కదా, ఇప్పుడు మళ్ళీ ఇంకొక ప్రాంప్ట్ ఇద్దాం, కంపేర్ రియాక్ట్ JS అండ్ యాంగులర్ అండ్ గివ్ మీ 5 డిఫరెన్సెస్ ఇన్ అ టేబులర్ ఫార్మాట్. ఇక్కడ మనం ఏం చెప్తున్నాము, టేబులర్ ఫార్మాట్ అన్నది దానికి ముందే చెప్తున్నాం. ఓకే, నాకు అవుట్పుట్ అన్నది టేబులర్ ఫార్మాట్లోనే కావాలి అని. ఇప్పుడు చూద్దాం దాని అవుట్పుట్ ఏంటి అన్నది. చూసారా, హియర్ ఇస్ ద కంపారిజన్ బిట్వీన్ రియాక్ట్ JS అండ్ యాంగులర్ విత్ 5 కీ డిఫరెన్సెస్. మనం ఇందాక ఏం అడిగాము, టేబులర్ ఫార్మాట్ అడిగాము, 5 డిఫరెన్సెస్ అడిగాము ఆ రెండింటికి, కాబట్టి ఆ రెండింటి కోసం ఇచ్చింది. ఓకే, టైప్ జావాస్క్రిప్ట్ లైబ్రరీ, ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్, లాంగ్వేజ్ JSX, ఇది టైప్ స్క్రిప్ట్, డేటా బైండింగ్ 1 వే డేటా బైండింగ్, ఇది 2 వే డేటా బైండింగ్. మొత్తం కల్లా డిఫరెన్సెస్ అయితే టేబుల్ ఫార్మాట్లో ఇచ్చింది. ఓకే, సో ఇది మనం ఏమంటాము అంటే అవుట్పుట్ ఫార్మాటింగ్ ప్రాంప్టింగ్ అన్నమాట. ఫైన్, నెక్స్ట్ ఏంటి, కన్స్ట్రైన్స్ అండ్ స్టైల్ కంట్రోల్. సో కన్స్ట్రైన్స్ అండ్ స్టైల్ కంట్రోల్ ప్రాంప్టింగ్ అంటే ఏంటి అంటే, యూ గివ్ లిమిట్స్ లైక్ వర్డ్ కౌంట్, టోన్ ఆర్ లాంగ్వేజ్ లెవెల్. అంటే ఇప్పుడు మనం ఒక ప్రాంప్ట్ ఇస్తాము. ఓకే, ఒక మెయిల్ ఏదైనా సరే రాయమంటాము, మన ప్రొఫెసర్కి పంపించడానికో, లేకపోతే ఇప్పుడు ఎక్కువ హాలిడేస్ పెట్టేస్తాము, అటెండెన్స్ పోద్ది. కాలేజీలో ఏం చేస్తారు, డాక్టర్ సర్టిఫికేట్లు కానీ లేకపోతే ఆ 6 సర్టిఫికేట్లు కానీ ఏదో తెమ్మంటారు కదా, మెయిల్ చేసేమంటారు. ఇప్పుడు ఆ మెయిల్ డ్రాఫ్టింగ్కి మనం కెచ్చాలుగా ఇదిగోరా నావి డాక్యుమెంట్లు, లేకపోతే ఇదే నా డాక్యుమెంట్లు ఇలా పెట్టకూడదు, ఒక ప్రొఫెషనల్ టోన్లో పెట్టాలి. అండ్ మెయిల్ కూడా ఒక లిమిట్ పెట్టాలి. ఓకే, వస్తుంది కదా అని చెప్పి 200 వర్డ్స్ పెట్టేస్తే అది చదవడాడు. కాబట్టి ఇక్కడ మనం కన్స్ట్రెంట్స్ ముందే దానికి లిమిట్ చెప్తున్నాం. ఓకే, వెన్ టు యూజ్, వెన్ యూఆర్ రైటింగ్ ఫర్ అ సోషల్ మీడియా, ఈమెయిల్స్, ప్రెజెంటేషన్స్ ఆర్ ఎనీ ప్లేస్ వేర్ టోన్ అండ్ లెంత్ మ్యాటర్స్. ఓకే, అంటే ఇప్పుడు మన ప్రొఫెసర్కి మెయిల్ పెట్టినప్పుడు, లేకపోతే ఇప్పుడు మనం సోషల్ మీడియా పోస్ట్లు అవి పెడుతున్నప్పుడు, లేకపోతే ఇప్పుడు లింక్డ్ఇన్లోకి తీసుకెళ్ళి ఇన్స్టాగ్రామ్లో పెట్టినట్టు పెట్టలేము. లింక్డ్ఇన్లో కొద్దిగా ప్రొఫెషనల్గా ఉండాలి పోస్ట్లు అవి, ఇన్స్టాగ్రామ్లో కొద్దిగా క్యాజువల్గా కెచ్చాలుగా ఉన్నా సరే పర్వాలేదు. కాబట్టి అక్కడ టోన్ మ్యాటర్స్ అండ్ దాంతోపాటు వర్డ్ లెంత్ మ్యాటర్స్. ఓకే, అలాంటప్పుడు కన్స్ట్రైన్స్ అండ్ స్టైల్ కంట్రోల్ వాడతాం. సో ఇక్కడ ఏంటి, రైట్ అ ఫార్మల్ ఈమెయిల్ టు అ కంపెనీ ఆస్కింగ్ ఫర్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్, కీప్ ఇట్ పొలైట్ అండ్ అండర్ 100 వర్డ్స్. ఇప్పుడు ఇది ఇలా కాపీ చేసాము, కాపీ చేసి మళ్ళీ ChatGPTకి వెళ్దాం, వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నాము, కీప్ ఇట్ పొలైట్, ఇది టోన్. ఓకే, మనం రాసే మెయిల్ పొలైట్ టోన్లో ఉండాలి అంటున్నాం, అండ్ అండర్ 100 వర్డ్స్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, లిమిట్స్ పెడుతున్నాం. ఓకే, 100 వర్డ్స్ లోపలే ఉండాలి, దాంతోపాటు రూల్ ఏంటి, పొలైట్గా ఉండాలి. సో ఇప్పుడు దీన్ని ఇలా ఎంటర్ చేస్తే చూసారా, హియర్స్ అ పొలైట్ అండ్ కన్సైన్స్ ఫార్మల్ ఈమెయిల్ అండర్ 100 వర్డ్స్. సో ఇక్కడ మనం అదే కదా అడిగాం, 100 వర్డ్స్ లోపు ఉండాలి అండ్ ఆ మెయిల్ అన్నది పొలైట్గా ఉండాలి. సో అది ఈ మెయిల్ అంతా ఇచ్చింది. ఇది ఇలా కాపీ చేసి పెట్టేస్తే తెలిసిపోద్ది ChatGPT అని. కాబట్టి ఇవన్నీ మీరు మార్చుకోవాలి. ఓకే, బెస్ట్ రిగార్డ్స్ కింద మీ పేరు పెట్టాలి, మీ ఫోన్ నెంబర్ పెట్టాలి, మీ లింక్డ్ఇన్ అకౌంట్లో ఇవన్నీ పెట్టాలి. ఇక్కడ మీ హైరింగ్ మేనేజర్ ఎవడో ఓకే. సో ఇది ఒక ప్రాంప్ట్. నెక్స్ట్, డీలిమిటర్స్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్. సో వాట్ డస్ ఇట్ మీన్, యూజ్ ట్రిపుల్ కోట్స్ ఆర్ సింబల్స్ టు క్లియర్లీ సెపరేట్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ ది యాక్చువల్ కంటెంట్. అంటే ఇప్పుడు మనం ఒక పారాగ్రాఫ్ ఏదైనా చదివాము, ఓకే, మనకు ఆ పారాగ్రాఫ్ అర్థం కాలేదు. ఇప్పుడు ఆ పారాగ్రాఫ్ని తీసుకెళ్ళి ChatGPTలో పెట్టి దాని కింద ఎక్స్ప్లెయిన్ దిస్ పారాగ్రాఫ్ అన్నాం అనుకోండి, అది రెండు కలిపేసి చదివేసే ఛాన్స్ ఉంది. చదివేస్తుందని నేను అనగానే చదివేసే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి ఇప్పుడు ఆ పారాగ్రాఫ్ని ఈ ట్రిపుల్ కోట్స్ మధ్యలో పెడతాం. ఓకే, మన ఇన్స్ట్రక్షన్ ఏంటి, అది కొద్దిగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని. అది ఒక ఎగ్జాంపుల్ ప్రాంప్ట్. ఇంకొక ఎగ్జాంపుల్ ప్రాంప్ట్ ఏంటి, సమరైజ్ ది ఫాలోయింగ్ బ్లాగ్ పోస్ట్ ఇన్ 3 కీ పాయింట్స్. ఇప్పుడు ఇది ఇలా కాపీ చేసాము. ఓకే, ChatGPTకి వెళ్ళాము, ఇక్కడ పేస్ట్ చేస్తాం. ఇక్కడ ఏం చేస్తున్నాము, సమరైజ్ ది ఫాలోయింగ్ బ్లాగ్ పోస్ట్ ఇన్ 3 కీ పాయింట్స్. ఇది మన ఇన్స్ట్రక్షన్. ఈ ట్రిపుల్ కోట్స్ ఉన్నాయి కదా, ఈ మూడు లోపల ఏముంది, ఈ బ్లాగ్ పోస్ట్ తాలూకా కంటెంట్ ఉంది.
సో మనం క్లియర్గా చెప్తున్నాం. ఇప్పుడు దీన్ని ఎంటర్ కొడితే ప్లీజ్ షేర్ ది ఫుల్ కంటెంట్ ఆఫ్ ది బ్లాగ్ పోస్ట్. సో ఐ కెన్ రీడ్ ఇట్ అండ్ సమ్మరైజ్ ఇట్ యాక్యురేట్లీ ఇన్ 3 key points. రైట్ నౌ ఐ ఓన్లీ సీ ది బిగినింగ్. సో ఇక్కడ ఏమడుగుతుంది, జస్ట్ మీరు ఓన్లీ బిగినింగ్ ఇచ్చారు, దాని తర్వాత పోస్ట్ లేదు అంటుంది. ఇప్పుడు మనకు సపోజ్ ఇది ఉంది, వికీపీడియాలో జావాస్క్రిప్ట్ కోసం ఉంది. ఇది ఇలా కాపీ చేసి ఇక్కడ మనం ఏం చేస్తాము, ఇది ఒక 3 కోడ్స్ అదంతా పేస్ట్ చేయండి. లాస్ట్లో మళ్ళీ ఒక 3 కోడ్స్. స్టార్టింగ్లో ఫస్ట్ ఇలా స్టార్టింగ్కి వెళ్ళండి, సమ్మరైజ్ ది కంటెంట్ ఇంటూ 3 key points. సో ఇది ఏంటి, ఇది మన ఇన్స్ట్రక్షన్. ఓకే, ఇది మన కంటెంట్. ఇక్కడ ఈ జావాస్క్రిప్ట్ నుంచి ఇక్కడ వరకు ఇదంతా కంటెంట్. ఇప్పుడు ఇదంతా అయిపోయాక దీనికి ఎంటర్ కొట్టామనుకోండి, కొడితే అది ఏం చేస్తుంది, లోపల ఉన్న ఈ కంటెంట్ అంతా చదివి మనకి ఇక్కడ చూసారా 3 పాయింట్ సమ్మరీ. సో మనం 3 పాయింట్స్ కదా అడిగాం, ఆ 3 పాయింట్స్ జనరేట్ చేసేస్తుంది. ఏంటి, ఒకటి కోర్ వెబ్ టెక్నాలజీ పాయింట్, రెండోది వర్సటైల్ అండ్ మల్టీ పారాడైమ్, థర్డ్ది యూజ్డ్ బియాండ్ బ్రౌజర్స్, నోట్ జేఎస్ ఇవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు ఆ నోట్ జేఎస్లోని ఇట్లా జావాస్క్రిప్ట్ వాడుకోవచ్చు. అవన్నీ కూడా మీరు మన ఛానల్ చూసి నేర్చుకోవచ్చు. సో నెక్స్ట్ అడ్వాన్స్ లెవెల్ ప్రాంప్టింగ్. సో అడ్వాన్స్ లెవెల్ ప్రాంప్టింగ్ ఏంటి అంటే ఇంకొద్ది క్లియర్గా, ఇంకొద్ది అడ్వాన్స్ మెథడ్స్ ఏంటి, ఒకటి మల్టీ టర్న్ ప్రాంప్టింగ్. సో వాట్ డస్ ఇట్ మీన్, హ్యావింగ్ అ బ్యాక్ అండ్ ఫోర్త్ కాన్వర్సేషన్ విత్ ఏఐ వైల్ ఇట్ రిమెంబర్స్ యువర్ ప్రీవియస్ మెసేజెస్. అంటే దాని అర్థం ఏంటి, ఇప్పుడు మనం ఇక్కడ ఇప్పటి వరకు చాట్ చేసాము, ఓకే, ఇదంతా ఇలాగా. ఇప్పుడు ఈ చాట్ అంతా కూడా ఈ చాట్ జీపీటీ అన్నది గుర్తుంచుకుంటుంది. ఓకేనా, గుర్తుంచుకొని నెక్స్ట్ మీరు అడిగిన క్వశ్చన్కి అది ఆన్సర్ అవ్వగలదు. యూస్ఫుల్ వెన్ రిఫైనింగ్ ఐడియాస్, ప్రిపేరింగ్ ఫర్ ఇంటర్వ్యూస్ ఆర్ రీసెర్చింగ్ సంథింగ్ ఇన్ డెప్త్. అంటే ఇప్పుడు మీరు ఏదైనా ఒక టాపిక్ మీద రీసెర్చ్ చేస్తున్నారు, లేకపోతే ఒక ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్నారు, లేకపోతే మీరు ఒక ఐడియాస్ని, అంటే ఇప్పుడు మీరు ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్స్ కోసం ఐడియాస్ని రిఫైన్ చేస్తున్నారు. అంటే ఒక 10 ఐడియాలు వస్తే ఆ 10లోనే ఒక 2-3 సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే, సో అలాంటప్పుడు ఈ మల్టీ టర్న్ ప్రాంప్టింగ్ అనేది వాడతాం. ఏంటి ఎగ్జాంపుల్ ప్రాంప్ట్, యూజర్ సజెస్ట్ 3 ప్రాజెక్ట్ ఐడియాస్ ఫర్ అ వెబ్ డెవలప్మెంట్. అది ఇక్కడ ప్రాంప్టింగ్ ఇస్తుంది. ఓకే, ఫస్ట్ ఇది ఇద్దాం, ఇక్కడ ఇది ఇలా పేస్ట్ చేద్దాం. ఈ యూజర్ అన్నది తీసేయండి, జస్ట్ మన ప్రాంప్ట్ కదా కావాలి. సో ఇక్కడ ఏం చేసాము, సజెస్ట్ 3 ప్రాజెక్ట్ ఐడియాస్ ఫర్ వెబ్ డెవలప్మెంట్. ఇలా ఇవ్వగానే మనకు అదొక 3 ప్రాజెక్ట్ ఐడియాస్ వస్తుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాము అంటే ఎక్స్పాండ్ ఆన్ ది పోర్ట్ఫోలియో ప్రాజెక్ట్ అండ్ లిస్ట్ టెక్నాలజీస్ ఐ కెన్ యూస్. అంటే అది ఒకవేళ పోర్ట్ఫోలియో వెబ్సైట్ ఇచ్చింది అనుకోండి, దాన్ని అడుగుతాం, మనకి ఇక్కడ ఇచ్చిందా లేదా చూద్దాం. ఇచ్చింది పోర్ట్ఫోలియో వెబ్సైట్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఎక్స్పాండ్ ఆన్ ది పోర్ట్ఫోలియో ప్రాజెక్ట్ ఐడియా అండ్ లిస్ట్ టెక్నాలజీస్ ఐ కెన్ యూస్. లేదన్నా ఆల్రెడీ పోర్ట్ఫోలియో ఆల్రెడీ ఇందాకే కదా చూసాము, ఇప్పుడు వేరేది ఏమైనా చేద్దామంటే ఇది ఉంది. ఇప్పుడు ఈ రెసిపీ ఫైండర్ యాప్ ఉంది కదా, దాన్ని కాపీ చేసుకొని ఎక్స్పాండ్ ఆన్ ది పోర్ట్ఫోలియో ప్రాజెక్ట్ బదులు రెసిపీ ఫైండర్ యాప్ ప్రాజెక్ట్ ఐడియా అండ్ లిస్ట్ టెక్నాలజీస్ ఐ కెన్ యూస్. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాము, మనం ముందు ఒక క్వశ్చన్ అడిగాం, దాని తర్వాత ఫాలోఅప్ క్వశ్చన్ ఇది అడుగుతున్నాం. ఓకేనా, ఇప్పుడు ఇది ఎంటర్ కొడితే చూడండి, రెసిపీ ఫైండర్ యాప్ ఇది అది ఇచ్చింది. యూజర్స్ క్యాన్ సర్చ్ ఫర్ రెసిపీస్ బై ఇంగ్రీడియంట్ ఆర్ నేమ్ యూజింగ్ పబ్లిక్ ఏపీఐ. ఈ ప్రాజెక్ట్ ఆల్రెడీ మనం లాస్ట్ టైం చేసాం కదా, బట్ ఈ వీడియో కోసం జస్ట్ ఒక నార్మల్ చూద్దాం. ఇప్పుడు ఏం చేసాము, ఆ ప్రాజెక్ట్ని ఇంకొద్ది డీటెయిల్గా అడుగుతున్నాం. అప్పుడు ఇది ఇక్కడ ఇస్తుంది, ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్ ఇస్తుంది, కీ ఫీచర్స్ ఇస్తుంది, టెక్నాలజీస్ యూ కెన్ యూజ్ ఇస్తుంది, ఏపీఐస్ టు యూజ్ అదే ఏపీఐస్ కూడా ఇచ్చేస్తుంది, లెర్నింగ్ అవుట్కమ్స్ అంటే మీరు ఈ ప్రాజెక్ట్ చేయడం వల్ల మీరు ఏమేమి నేర్చుకోవచ్చు ఇదంతా వస్తుంది, బోనస్ ఐడియాస్ అంటే మనం అనుకున్న ఫీచర్స్తో పాటు ఇంకొన్ని బోనస్ ఫీచర్స్ కూడా ఇస్తుంది. ఓకే, యాడ్ డార్క్ మోడ్, ఎనేబుల్ ఫిల్టరింగ్ బై కుజైన్, ఇంప్లిమెంట్ వాయిస్ సెర్చ్. సో ఇవన్నీ అదొక ఎడిషనల్ ఫీచర్స్ లాగా సజెస్ట్ చేస్తుంది అనమాట. ఓకే, సో మీరు ఇవన్నీ కూడా మీరు మీ బీటెక్లో వాడుకోవచ్చు, లేకపోతే మీరు ఇప్పుడు ఏదైనా ఒక కొత్త స్కిల్ నేర్చుకుంటే ఆ స్కిల్లోకి నేర్చుకోవచ్చు. ఓకే, అది కూడా నేను చూపిస్తాను, ఒక కొత్త స్కిల్ నేర్చుకోవడానికి చాట్ జీపీటీని ఎలా యూజ్ చేసుకోవాలన్నది. ఓకే, సో తర్వాత ఏముంది, ప్రాంప్ట్ చైనింగ్. సో ప్రాంప్ట్ చైనింగ్ ఏంటి అంటే బ్రేకింగ్ అ బిగ్ టాస్క్ ఇంటూ స్మాలర్ మేనేజబుల్ ప్రాంప్ట్స్ అండ్ ఫీడింగ్ దెమ్ 1 by 1. అంటే ఇప్పుడు ఒక పెద్ద టాస్క్ ఉంది. ఓకే, ఇప్పుడు ఆ పెద్ద టాస్క్ మొత్తాన్ని ఒకేసారి ఇచ్చేయకుండా ఆ పెద్ద టాస్క్ని డివైడ్ చేస్తున్నాం. ఓకే, ఒక మూవీ ఉంది, ఒక మూవీని 2 పార్ట్స్గా డివైడ్ చేసినట్టు. ఓకే, ఒకసారి ఒక పార్ట్ ఇస్తాం, రెండోసారి రెండో పార్ట్ ఇస్తాం, మూడోసారి మూడో పార్ట్ ఇస్తాం, అలా అనమాట. వెన్ క్రియేటింగ్ అ లాంగ్ ఫార్మ్ కంటెంట్ లైక్ బ్లాగ్స్, యూట్యూబ్ స్క్రిప్ట్స్ ఆర్ రీసెర్చ్ బ్లాగ్స్. ఫస్ట్ ఎగ్జాంపుల్ ప్రాంప్ట్ ఏంటి, లిస్ట్ 5 ట్రెండింగ్ టెక్ టాపిక్స్ ఫర్ యూట్యూబ్ వీడియోస్ ఇన్ 2024. ఇది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఓకే, ఇక్కడ చూసారా సర్చింగ్ ది వెబ్, అది ఇప్పుడు ప్రస్తుతానికి వెబ్ని యాక్సెస్ చేసి మనకు ఆ 5 ట్రెండింగ్ టెక్నాలజీస్ ఏమేమి ఉన్నాయో అవన్నీ వస్తుంది. టెక్నాలజీ రివ్యూస్ అండ్ ట్యూటోరియల్స్, ఏఐ టూల్స్ అండ్ జనరేటివ్ ఏఐ కంటెంట్, షార్ట్ ఫార్మ్ టెక్ డెమోస్ ఆర్ షార్ట్స్, సస్టైనబుల్ టెక్ అండ్ గ్రీన్ ఇన్నోవేషన్స్. ఇందాక చెప్పాం కదా, మనం ప్లేస్మెంట్స్ ప్రిపేర్ అవుతూ ప్యారల్గా మనం యూట్యూబ్లోని లింక్డ్ఇన్లోని మన పర్సనల్ బ్రాండ్ అనేది పెంచుకుంటున్నాం. కాబట్టి అది ఇది. ఓకే, ఇది మన పర్సనల్ బ్రాండ్ పెంచుకోవడానికి కావాల్సిన ప్రాంప్ట్. 5 టెక్నాలజీస్ వచ్చింది, బాగానే ఉంది.
ఇప్పుడు ఇక్కడ చూడండి సెకండ్ ప్రాంప్ట్ ఏంటి? సెకండ్ ప్రాంప్ట్ ఈస్ బేస్డ్ ఆన్ ది అవుట్పుట్ ఆఫ్ ది ఫస్ట్ ప్రాంప్ట్. గివ్ అ డీటెయిల్డ్ స్క్రిప్ట్ అవుట్లైన్ ఫర్ ఏఐ టూల్స్ ఫర్ స్టూడెంట్స్. ఇక్కడ ఈ ఏఐ టూల్స్ ఫర్ స్టూడెంట్స్ అన్నది నేను ఎందుకు వాడాను అంటే పైన ఇదిగోండి ఇది ఉంది కదా ఏఐ టూల్స్ అండ్ జనరేటివ్ ఏఐ కంటెంట్. సో ఇప్పుడు ఇది ఇలా కాపీ చేసి ఇలా పేస్ట్ చేయండి. పేస్ట్ చేస్తే ఇప్పుడు మనకు అదేంటి ఇదంతా కలిపి ఒకటే టాస్క్ మనం డివైడ్ చేసుకున్నాం. ఫస్ట్ ఆ 5 టెక్నాలజీస్ని ఎదుగుతుంది, దాని తర్వాత డీటెయిల్డ్ స్క్రిప్ట్ ఇస్తుంది, దాని తర్వాత థర్డ్ ప్రాంప్ట్ ఇస్తాం. సో ఇదిగోండి హియర్స్ అ డీటెయిల్ స్క్రిప్ట్ అవుట్లైన్ ఫర్ అ యూట్యూబ్ వీడియో ఆన్ ది టాపిక్ టాప్ 5 ఏఐ టూల్స్ యూ షుడ్ ట్రై ఇన్ 2024 ఫర్ కంటెంట్ క్రియేటర్స్ అండ్ స్టూడెంట్స్. ఇది మొత్తం స్క్రిప్ట్ ఇస్తుంది ఇలాగా, ఎందుకు మీరు స్క్రిప్ట్ అడిగారు కాబట్టి. సో ఇది ఒక 7 minutes వీడియో కావాల్సిన స్క్రిప్ట్ ఇచ్చింది. ఓకే, థర్డ్ ఏంటి? థర్డ్ ప్రాంప్ట్ ఎప్పుడు బేస్డ్ ఆన్ ది అవుట్పుట్ ఆఫ్ ది సెకండ్ ప్రాంప్ట్. ఓకే, ఫస్ట్ ప్రాంప్ట్ మీద బేస్ అయ్యి సెకండ్ ప్రాంప్ట్ ఇచ్చాం, సెకండ్ ప్రాంప్ట్ అవుట్పుట్ మీద బేస్ అయ్యి ఇప్పుడు ఈ ప్రాంప్ట్ ఇస్తాం. నౌ రైట్ అండ్ ఇంట్రో పారాగ్రాఫ్ ఫర్ దట్ వీడియో ఇన్ అ స్టోరీ టెలింగ్ స్టైల్. ఇప్పుడు ఇది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసాం. ఓకే, ఇక్కడ మనం ఏ వీడియో ఏం చెప్పలేదు, ఎందుకు ఇదంతా సింగిల్ టాస్క్ ప్లస్ దాంతోపాటు ChatGPT అనేది గుర్తుంచుకుంటుంది కాబట్టి మనం ఫస్ట్ ఏం చేసామో లిస్ట్ 5 ట్రెండింగ్ టెక్ టాపిక్స్ అంటే 5 ట్రెండింగ్ టెక్ టాపిక్స్ని మనం ఎతికింది. దాని తర్వాత ఈ 5 నుంచి ఈ సెకండ్ దానికి మనం డీటెయిల్డ్ స్క్రిప్ట్ రాయమన్నాం. ఓకే, రాసింది. ఇప్పుడు నౌ రైట్ అండ్ ఇంట్రో పారాగ్రాఫ్ ఫర్ దాట్ వీడియో. అంటే మనం ఈ వీడియో చేస్తున్నాం అనుకోండి, ఈ వీడియో కోసం అడిగాం కాబట్టి ఆబ్వియస్లీ ఈ ప్రాంప్ట్కి ఇది ఏం అజ్యూమ్ చేసుకుంటుంది అంటే ఈ టాపిక్ని అజ్యూమ్ చేసుకుంటుంది. ఓకే, ఇది ఈ టాపిక్ని ఊహించుకొని ఇప్పుడు ఈ ఇంట్రొడక్షన్ అన్నది ఇచ్చింది. అదే కదా చెప్పా ఇక్కడ. ప్రాంప్ట్ 2 ఎప్పుడు ప్రాంప్ట్ 1 అవుట్పుట్ మీద బేస్ అయి ఉంటుంది, ప్రాంప్ట్ 3 ఎప్పుడు ప్రాంప్ట్ 2 అవుట్పుట్ మీద బేస్ అయి ఉంటుంది, అలాగే ప్రాంప్ట్ 4 ఎప్పుడు ప్రాంప్ట్ 3 అవుట్పుట్ మీద బేస్ అయి ఉంటుంది. అలా అనమాట. దీన్ని ప్రాంప్ట్ షైనింగ్ అంటాం. ఓకే, అంటే తర్వాత ప్రాంప్ట్ ఎప్పుడు ముందు ప్రాంప్ట్ తాలూకా అవుట్పుట్ మీద బేస్ అయి ఉంటుంది. సో ఇది ఒకటి. నెక్స్ట్ రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్ అంటే యూ గివ్ ఏఐ సమ్ ఎక్స్టర్నల్ కంటెంట్ లైక్ అ నోట్, అ పీడిఎఫ్ ఆర్ ట్రాన్స్క్రిప్ట్ అండ్ ఇట్ ఆన్సర్స్ యూజింగ్ దాట్ ఇన్ఫో. ఇప్పుడు సపోజ్ మీ దగ్గర ఏదైనా ఒక డిజిటల్ పీడిఎఫ్ ఉంది అంటే ఒక టెక్స్ట్ బుక్ పీడిఎఫ్ లేకపోతే మీ సార్ ఇచ్చిన నోట్స్ పీడిఎఫ్ ఏదో ఒకటి ఉంది. మనం రోజు చదవం కాబట్టి ఎగ్జామ్స్ ముందే చదువుతాం కదా. కాబట్టి ఏం చేస్తాము, ఇప్పుడు ఆ నోట్స్ దీనికి ఇచ్చేసి దాని నుంచి ఇంపార్టెంట్ పాయింట్స్ తీయమంటాం. ఇంపార్టెంట్ పాయింట్స్ తీయమంటే అప్పుడు అది ఏం చేస్తుంది, ఆ పీడిఎఫ్ అంతా అది ఎతికి అప్పుడు ఆ పీడిఎఫ్లో ఉన్న కంటెంట్ని అది అర్థం చేసుకొని దాని నుంచి మనకి ఇంపార్టెంట్ కీ పాయింట్స్ అన్ని తీస్తుంది. దానివల్ల ఏమవుతుంది, మనం ఎగ్జామ్ పాస్ అయిపోతాం. ఓకే, సో ఇది వెన్ టు యూస్. యూస్ఫుల్ ఫర్ సమ్మరైజింగ్ క్లాస్ నోట్స్, రెజ్యూమేస్, రీసెర్చ్ పేపర్స్ ఆర్ ఎనీ కస్టమ్ కంటెంట్. ఓకేనా, సేమ్ ఇందాక మనం ఆల్రెడీ ఏదైతే చూసామో సేమ్ అలాంటిది. బేస్డ్ ఆన్ ది టెక్స్ట్ బిలో రైట్ అ లింక్డ్ ఇన్ పోస్ట్ హైలైటింగ్ మై ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్. సో ఇప్పుడు ఇది ఇలా కాపీ చేసాము, ఇలా పేస్ట్ చేసి ఇది సగం ఇది తీసేయండి. I interned at Infosys as a front-end developer, where I worked on a dashboard using React and Tailwind. జస్ట్ ఇదొక సింపుల్ టెక్స్ట్ అనమాట. ఓకే, ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం ఏం చేయమంటున్నాము, లింక్డ్ ఇన్ పోస్ట్ రాయమంటున్నాం. ఇప్పుడు దీన్ని ఎంటర్ కొడితే చూద్దాం ఎలా రాస్తుందో. ఇక్కడ చూసారా, జస్ట్ మనం ఈ టెక్స్ట్ ఒకటి ఇచ్చాం, ఈ టెక్స్ట్ నుంచి అదంత పోస్ట్ లాగింది. ఓకే, I recently completed my internship at Infosys. This experience helped me. Grateful for the mentorship and exposure. మొత్తానికి అదొక పొలైట్ వేలో ఒక లింక్డ్ ఇన్ పోస్ట్ అనేది మీకు ఇస్తుంది. మీరు ఏం చేస్తారు, ఇది ఎలా కాపీ చేసుకొని అక్కడ పేస్ట్ చేసేస్తారు అంతే. ఓకే, సో ఇది ఓన్లీ దీనికే కాకుండా మీరు ఏదైనా ఒక రీసెర్చ్ చేస్తున్నారు. ఓకే, ఆ రీసెర్చ్ కంటెంట్ అంతా దీనికి ఇచ్చి కీ పాయింట్స్ని సమరైజ్ చేయమని అడగొచ్చు. ఇలా మీ ఇష్టం, మీరు మీ యూస్ కేసుకి తగ్గట్టు మీరు ఎలా అయినా సరే అడగొచ్చు. ఓకే, నెక్స్ట్ సెల్ఫ్ రిఫైన్మెంట్ అండ్ క్రిటిక్. వాట్ డస్ ఇట్ మీన్? యూ ఆస్క్ ఏఐ టు ఇంప్రూవ్, రీరైట్ ఆర్ క్రిటిక్ ఇట్స్ ఓన్ అవుట్పుట్. ఓకే, అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, ఇప్పుడు మనకి ఇది ఈ కంటెంట్ ఇచ్చింది, ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ అట్ ఇన్ఫోసిస్ అని. ఈ కంటెంట్ ఎవరు ఇచ్చారు, ChatGPT ఇచ్చింది కదా. మనకి ఈ కంటెంట్ నచ్చిందా, ఓకే, వెల్ అండ్ గుడ్. నచ్చలేదా, దీన్ని మళ్ళీ చెప్తాం, ఇది నచ్చలేదు, ఇంకొద్దిగా బాగా రాయు, లేకపోతే ఇంకొద్దిగా లెంతీగా రాయు పోస్ట్ అని. ఓకే, వెన్ టు యూస్ వెన్ యూఆర్ నాట్ హ్యాపీ విత్ ది ఫస్ట్ డ్రాఫ్ట్ ఆర్ వాంట్ అ బెటర్ వర్షన్ ఆఫ్ అ బ్లాగ్, క్యాప్షన్, ఈమెయిల్, ఎక్సెట్రా. బేసిక్గా దాని అవుట్పుట్. ఓకే, ఎగ్జాంపుల్ ప్రాంప్ట్, హియర్స్ మై లింక్డ్ఇన్ పోస్ట్ డ్రాఫ్ట్. I am happy to share that I completed a React course. Can you rewrite this in a more engaging and detailed way? ఈ ప్రాంప్ట్ చూద్దాం, బట్ దానికన్నా ముందు మనం ఆల్రెడీ ఇందాక చెప్పారు కదా, దానికి మళ్ళీ ఎగ్జాంపుల్ చూద్దాం. దిస్ ఈస్ గుడ్ బట్ కంటెంట్ షుడ్ బి అ బిట్ లెంతియర్. అంటే ఏం చెప్తున్నాము, ఈ కంటెంట్ బాగానే ఉంది బట్ ఇంకొద్దిగా లెంతియర్గా ఉండాలి పోస్ట్ అని. ఇప్పుడు మళ్ళీ దాన్ని ఎంటర్ కొడితే అక్కడ చూడండి,
ఇప్పుడు అది ఇంకొద్దిగా పెద్ద కంటెంట్ ఇస్తుంది. ఇక్కడ చూసారా ముందు ఎంత ఇచ్చింది. మనం ఇక్కడ ఏం చెప్పాము, నాకు నీ అవుట్‌పుట్ బాగానే నచ్చింది కానీ ఇంకొద్దిగా పెద్దది కావాలి పోస్ట్ కంటెంట్ అని చెప్పాం. అది చూడండి అది ఎస్ఏ ఆన్సర్ అంత ఇచ్చింది. ఓకే. సో కావాలంటే మళ్ళీ మనం దీన్ని తగ్గించమని అడగొచ్చు, పెంచమని అడగొచ్చు, లేకపోతే ఇంకొద్దిగా ప్రొఫెషనల్‌గా రాయమని అడగొచ్చు. ఇంక మన ఇష్టం. ఓకే. సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ప్రాంప్ట్‌నే చూద్దాం. కాపీ చేద్దాము. ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఎంటర్ కొడదాం. ఇక్కడ ఏం చేసాం మనం, హియర్ ఇస్ మై లింక్డ్ఇన్ పోస్ట్ డ్రాఫ్ట్. అంటే మనం ఆల్రెడీ పోస్ట్ రాసాం. ఐఎమ్ హ్యాపీ టు షేర్ దట్ ఐ కంప్లీటెడ్ ఎ రియాక్ట్ కోర్స్. మనం ఆల్రెడీ కొంత రాసేసి దానికి ఇచ్చాం. కెన్ యూ రీరైట్ దిస్ ఇన్ అన్ మోర్ ఎంగేజింగ్ అండ్ డీటెయిల్ వే అని చెప్పి దానికి అడుగుతున్నాం. అంటే నేను రాశాను, నువ్వు ఇంకొద్దిగా ఎంగేజింగ్గా డీటెయిల్గా రాయమని చెప్పి దానికి అడుగుతున్నాం. అది ఇచ్చింది. ఇది నచ్చిందా, వెల్ అండ్ గుడ్. నచ్చలేదా మళ్ళీ రాయమని అడుగుతాం. ఓకే. సేమ్ ఆల్రెడీ మనం ఇక్కడ అడిగాం కదా, బాగానే ఉంది కానీ ఇంకొద్ది బాగా కావాలి. సేమ్ అలాంటిదే. ఇదయ్యా ప్రాంప్టింగ్ అంటే. నేను వీడియో స్టార్టింగ్లో మీకు ఒకటి చెప్పా, ఏం చెప్పా, 15 బోనస్ ప్రాంప్ట్స్ కూడా ఇస్తా అని చెప్పా కదా. కాబట్టి నెక్స్ట్ ఏంటి, 15 బోనస్ ప్రాంప్ట్స్ టు హెల్ప్ యువర్ ప్లేస్మెంట్ ప్రిపరేషన్. బోనస్ ప్రాంప్ట్స్ ఏంటి, యు ఆర్ అ ప్లేస్మెంట్ మెంటర్, క్రియేట్ అ 1-minute సెల్ఫ్ ఇంట్రడక్షన్ స్క్రిప్ట్ ఫర్ అ ఫైనల్ ఇయర్ బీటెక్ స్టూడెంట్ అప్లయింగ్ ఫర్ అ వెబ్ డెవలప్మెంట్ రోల్. ఇది కాపీ చేయండి, ఇక్కడ పేస్ట్ చేయండి, అది అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ ఏం చేస్తున్నాము మీకు ఇందాక గుర్తున్నట్టే, యు ఆర్ అ ప్లేస్మెంట్ మెంటర్. మనం దానికి చెప్తున్నాం ఇప్పుడు నీ రోలు నువ్వు ChatGPT కాదు, నువ్వు ప్లేస్మెంట్ మెంటర్వే అని. అప్పుడు అది ఏం చేస్తుంది, ఇంక జీవించడం స్టార్ట్ చేస్తుంది. ఓకే నేను ఇప్పుడు ప్లేస్మెంట్ మెంటర్ని, ఇప్పుడు వీడికి ఒక 1-minute సెల్ఫ్ ఇంట్రడక్షన్ స్క్రిప్ట్ కావాలి, నేను ఇస్తాను. ఓకే అని అది ఫిక్స్ అయ్యి అప్పుడు ఈ స్క్రిప్ట్ అంతా మనకి ఇస్తుంది. ఓకే. మీరు ఇలా ప్రిపేర్ అవ్వండి. మీకు ఎలా ప్రిపేర్ అయితే మీకు ఈజీగా ఉంటుంది ప్రిపేర్ అవ్వడానికి. ఇంటర్వ్యూస్కి కానీ, లేకపోతే ఒక కోడింగ్ ఇంటర్వ్యూకి కానీ, లేకపోతే ఒక కోడింగ్ రౌండ్కి కానీ మీరు ఇలా ఈ ChatGPTని కానీ, క్లాడ్ కానీ ఇలా వీటిని మీరు ఉపయోగించుకుంటే మీకే యాడెడ్ బెనిఫిట్ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ప్రాంప్ట్ ఏంటి, రైట్ అ ఫార్మల్ ఈమెయిల్ టు మై కాలేజ్ HOD రిక్వెస్టింగ్ పర్మిషన్ టు అటెండ్ అండ్ ఎక్స్టర్నల్ హ్యాకథాన్, కీప్ ఇట్ పొలైట్ అండ్ అండర్ 80 words. ఇది ఎప్పుడు మనం ఎక్స్టర్నల్ హ్యాకథాన్ కానీ లేకపోతే ఎక్స్టర్నల్ ఈవెంట్కి ఏదైనా అటెండ్ అవుతున్నాము, ప్లస్ దాంతోపాటు మనకి అటెండెన్స్ కూడా పడాలి కాలేజ్లో. ఎందుకంటే మనం ఎక్స్టర్నల్ ఈవెంట్కి వెళ్ళినప్పుడు అటెండెన్స్ పడింది అనుకోండి, తర్వాత ఎప్పుడైనా మన కాలేజ్కి వెళ్ళాలనిపించినప్పుడు బంక్ కొట్టచ్చు, అప్పుడు బ్యాలెన్స్ అయిపోద్ది. ఓకే. సో అందుకు మనం ఒక ఫార్మల్ ఈమెయిల్ రాస్తాం. థర్డ్ ప్రాంప్ట్ ఏంటి, లిస్ట్ 5 ఆన్లైన్ సర్టిఫికేషన్స్ దట్ ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ అ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్లేస్మెంట్స్, మెన్షన్ ప్లాట్ఫామ్, డ్యూరేషన్ అండ్ వై ఇట్స్ యూస్ఫుల్ ఇన్ అ టేబుల్ ఫార్మాట్. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాము, లిస్ట్ 5 ఆన్లైన్ సర్టిఫికేషన్స్, మనం అక్కడ దానికి లిమిట్ పెడుతున్నాం, దట్ ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్లేస్మెంట్స్. ఇక్కడ రూల్ పెడుతున్నాం ఏంటి, ఆ సర్టిఫికేషన్స్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్లేస్మెంట్స్కి హెల్ప్ అవ్వాలి అని. ఓకే. మెన్షన్ ప్లాట్ఫామ్, డ్యూరేషన్ అండ్ వై ఇట్స్ యూస్ఫుల్ ఇన్ అ టేబులర్ ఫార్మాట్ కూడా ఇస్తున్నాం దానికి. మీరు ప్రాంప్ట్ ఇచ్చాక ఈ ప్రాంప్ట్ పేరు ఏంటని ఎవడు అడగడు. ఓకేనా. మీరు ప్రాంప్ట్ పేరు గుర్తుంచుకోకండి, ప్రాంప్ట్ని ఎలా ఫామ్ చేయాలి, ఒక ప్రాంప్ట్ని ఎలా ఫామ్ చేస్తే మనకి బెస్ట్ అవుట్పుట్ వస్తుంది. సో ఇది తెలుసుకోండి. ఇది ఇంకా మన స్కూల్ కాదు, పేరు గుర్తుండాలి, పేరు కింద కంటెంట్ గుర్తుండాలి, ఏం అక్కర్లేదు, అర్థం చేసుకోండి. ఓకే. అర్థం చేసుకొని ఇంప్లిమెంట్ చేయండి. సో ఇక్కడ చూసారా టేబులర్ ఫార్మాట్ అయిపోయింది, 5 points వచ్చింది, ప్లాట్ఫామ్ కర్సరా, డ్యూరేషన్ 6 to 8 months, వై ఇట్స్ యూస్ఫుల్, సర్టిఫికేషన్ పేరు. ఓకే. ఇదే కదా మనం అడిగాము. నెక్స్ట్, write 3 LinkedIn post ideas that a student can share after completing an open source contribution. Use a motivating and humble tone. ఇది కాపీ చేస్తామా, ఇది పేస్ట్ చేస్తాం. ఇక్కడ చూసారా ఫస్ట్ కంట్రిబ్యూషన్ మైల్ స్టోన్. అంటే మనం గేర్ లేకపోవట్లేదు, నాకు ఓపెన్ సోర్స్ కంట్రిబ్యూషన్ అయిపోయిందని కాదు, హంబుల్గా నీట్గా ఒక పోస్ట్ రాస్తున్నాం. ఏంటి, ఫస్ట్ కంట్రిబ్యూషన్ మైల్ స్టోన్, ఎక్సైటెడ్ టు షేర్ మై ఫస్ట్ ఓపెన్ సోర్స్ కంట్రిబ్యూషన్. అంటే మనం అక్కడ క్లియర్గా చెప్తున్నాం, ఓకే నేనేం గేర్ లేకపోవట్లేదు, నేను జస్ట్ ఒక హంబుల్గా నేను నా అప్డేట్ ఇస్తున్నాను మీకు. అంటే ఇది ఒక హంబుల్ టోన్లో చెప్తున్నాం అనమాట పోస్ట్. ఓవర్ ది పాస్ట్ ఫ్యూ వీక్స్ ఐ టుక్ మై ఫస్ట్ స్టెప్ ఇన్ టు ది వరల్డ్ ఆఫ్ ఓపెన్ సోర్స్, బ్లా బ్లా బ్లా. లాస్ట్లో ఏంటి, దిస్ ఎక్స్పీరియన్స్ హ్యాస్ బూస్టెడ్ మై కాన్ఫిడెన్స్ అండ్ థాట్ మీ ది పవర్ ఆఫ్ కొలాబరేషన్ అండ్ టెక్. సో ఇది ఒక పోస్ట్. నెక్స్ట్ పోస్ట్ ఇది, థర్డ్ పోస్ట్ ఇది. మీరు ఇక్కడ 3 పెట్టారు కాబట్టి 3 పోస్టులు వచ్చాయి. మీరు 5 పెడితే 5 వస్తాయి, 10 పెడితే 10 వస్తుంది. యు ఆర్ అ హైరింగ్ మేనేజర్, ఇంప్రూవ్ ది రెజ్యూమే బుల్లెట్ పాయింట్, వర్క్ ఆన్ అ వెబ్సైట్ యూజింగ్ రియాక్ట్, మేక్ ఇట్ మోర్ ఇంపాక్ట్ఫుల్ ఫర్ అ ఫ్రెషర్స్ రెజ్యూమే. ఇది కాపీ చేసి ఇక్కడ ఇద్దాం. చూడండి ఇక్కడ మళ్ళీ ఏం చేస్తున్నాం, యు ఆర్ అ హైరింగ్ మేనేజర్, మళ్ళీ దానికి ఒక రోల్ ఇస్తున్నాం. దాని తర్వాత ఏంటి, ఇంప్రూవ్ దిస్ రెజ్యూమే బుల్లెట్ పాయింట్. మనం దానికి క్లియర్గా చెప్తున్నాం బుల్లెట్ పాయింట్ ఏది, ఇది, దీన్ని ఇంప్రూవ్ చేయమని చెప్పి మళ్ళీ మన ఈ హైరింగ్ మేనేజర్ కూడా ఉన్నాడు కదా ఆడికి చెప్తున్నాం. మేక్ ఇట్ మోర్ ఇంపాక్ట్ఫుల్ ఫర్ అ ఫ్రెషర్స్ రెజ్యూమే. ఎంటర్ కొడితే చూడండి, డెవలప్డ్ అ రెస్పాన్సివ్ వెబ్ అప్లికేషన్ యూజింగ్ రియాక్ట్ జేఎస్, ఇంప్లిమెంటింగ్ రీయూజబుల్ కాంపోనెంట్స్ అండ్ మేనేజింగ్ స్టేట్ విత్ హుక్స్ టు ఎన్హాన్స్ యూజర్ ఎక్స్పీరియన్స్. ఇదంతా మీరు నిజంగా నేర్చుకోవాలనుకుంటే మా ఛానల్ వీడియో చూడండి. దిస్ వర్షన్ యాడ్స్ యాక్షన్ వర్బ్, టెక్స్ట్ స్పెసిఫిక్స్, కీ కాన్సెప్ట్స్, ఇంపాక్ట్. ఓకే మనకు కావాల్సిన పాయింట్ ఇది. ఇవి ఒక 5 ప్రాంప్ట్స్. నెక్స్ట్ ప్రాంప్ట్ 6, హౌ షుడ్ ఐ లర్న్ ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ ఇన్ 3 months యాజ్ అ స్టూడెంట్, బ్రేక్ ఇట్ ఇంటూ వీక్లీ మైల్ స్టోన్స్ విత్ టెక్నాలజీస్ టు ఫోకస్ ఆన్.
ఇప్పుడు ఈ ప్రాంప్ట్ని ఇలా కాపీ చేసి ఇందాక మీకు చెప్పా కదా, ఏదైనా ఒక కొత్త స్కిల్ నేర్చుకుంటున్నప్పుడు ChatGPTని వాడండి. ఎలా వాడతాం. ఇప్పుడు ఈ ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ తీసేసి పైథాన్ ఏదైనా పెడదాం. ఎందుకు? ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఆల్రెడీ మనం చెప్తున్నాం. మన ఛానల్లో ప్లేలిస్ట్ ఉంటుంది, ఆ ప్లేలిస్ట్ అలా ఫాలో అయిపోండి, మీకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకా మనం పైథాన్ ఇంకా చెప్పట్లేదు కాబట్టి జస్ట్ ఇప్పుడు పైథాన్ అండ్ 3 months యాజ్ అ స్టూడెంట్. ఓకే, అంటే మనం దానికి ఏం చెప్తున్నాము, నేను ఒక స్టూడెంట్ని, పైథాన్ నేను 3 monthsలో నేర్చేసుకోవాలి. సో బ్రేక్ ఇట్ ఇంటూ వీక్లీ మైల్ స్టోన్స్ విత్ టెక్నాలజీస్ టు ఫోకస్ ఆన్. ఓకే, సో పైథాన్ అనేది ఒక టెక్నాలజీ కాబట్టి టెక్నాలజీస్ తీసేసి కాన్సెప్ట్స్ అని ఇద్దాం. కాన్సెప్ట్స్ టు ఫోకస్ ఆన్. ఇప్పుడు ఇస్తే learning Python in 3 months is absolutely doable, especially if you break down into manageable weekly goals. Here are 12 weeks. 3 months అంటే 12 weeks కదా, నెలకు 4. Python learning roadmap. సో మంత్ 1లో ఇవంతా చేయమనిస్తుంది, మంత్ 2లో ఇవన్నీ, మంత్ 3లో ఇవన్నీ. ఓకే, నేను ఇక్కడ ఎగ్జాంపుల్కి పైథాన్ అని ఇచ్చాను, మీకు ఏ స్కిల్ నేర్చుకుంటారో ఆ స్కిల్ ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ ఏంటి, స్టెప్ 1, గివ్ మీ ట్రైనింగ్ యూట్యూబ్ వీడియో ఐడియాస్ రిలేటెడ్ టు AI టూల్స్ ఫర్ స్టూడెంట్స్. ఇది ప్రస్తుతానికి అంతగా పక్కన ఉంచుదాం. ఎందుకు? మనకు ఫస్ట్ ప్లేస్మెంట్ ముఖ్యం. ప్లేస్మెంట్లకు వెళ్ళకుండా యూట్యూబ్లు చేస్తాను, లింక్డ్ఇన్ చేస్తాను అంటే ఇంట్లో తంతారు కాబట్టి ఫస్ట్ ప్లేస్మెంట్స్ చూద్దాం. రైట్ అ షార్ట్ అండ్ ఫ్రెండ్లీ అబౌట్ మీ సెక్షన్ ఫర్ అ పోర్ట్ఫోలియో సైట్ ఆఫ్ అ స్టూడెంట్ హూ లవ్స్ రియాక్ట్, లర్నింగ్ AI అండ్ బిల్డింగ్ సైడ్ ప్రాజెక్ట్స్. ఇప్పుడు ఇది ఇలా కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఇక్కడ ఏం చేస్తున్నాము, రైట్ అ షార్ట్ అండ్ ఫ్రెండ్లీ అబౌట్ మీ అంటే అబౌట్ మీ సెక్షన్లో ఏం పెట్టాలి పారాగ్రాఫ్ అని చెప్పి దానికి అడుగుతున్నాం, అది ఇచ్చింది. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది ఒక ప్లేస్ హోల్డర్, యాంగులర్ బ్రాకెట్ యువర్ నేమ్ అని, ఇక్కడ అది తీసేసి మీ పేరు మీరు పెట్టుకోండి. కంటెంట్ కూడా మీకు ఒకవేళ నచ్చింది అనుకోండి, వెళ్ళనుకోండి, లేదనుకోండి మళ్ళీ అడగండి. ఏంటి, దిస్ కంటెంట్ ఈజ్ ఓకే-ఇష్ బట్ నీడ్ ఇన్ డీటెయిల్ అంటే మనం దానికి చెప్తున్నాం ఈ కంటెంట్ ఓకే కానీ ఇంకొద్దిగా బాగా కావాలి అని. ఇక్కడ చూసారా ఏం చేసింది, ఇక్కడ 4 lines తగ్గొచ్చింది. ఇక్కడ చూడండి ఎంత ఇచ్చిందో, ఎస్ ఆన్సర్, ఇంక ఇది మామూలు కాదు. Next, suggest a simple weekly schedule to balance college, coding practice and content creation for a student who has 4 hours free daily. ఇది ఏంటి, టైం మేనేజ్మెంట్కి. అంటే నేను ఒక కాలేజ్ స్టూడెంట్ని, కాలేజ్ మేనేజ్ చేసుకోవాలి, కోడింగ్ ప్రాక్టీస్ చేయాలి, అండ్ అలానే కంటెంట్ కూడా నేను ప్రొడ్యూస్ చేయాలి. అంటే ఇప్పుడు మనకి ఈ వీడియో కాంటెక్స్ట్ వరకు ఏంటి, మనం ఒక కాలేజ్ స్టూడెంట్ ప్లేస్మెంట్స్కి ప్రిపేర్ అవుతున్నాము, మన పర్సనల్ బ్రాండ్ని పెంచుకుంటున్నాం కదా, కాబట్టి దానికి సెట్ అయ్యేటట్టు. దానికి ఇక్కడ ఏం చెప్తున్నాము, 4 hours నాకు డేకి ఖాళీ ఉంటుంది, మిగిలిన టైం అంతా బాబు గారు బిజీ అని చెప్తున్నాం. ఓకే, సో ఇప్పుడు ఇది ఎంటర్ కొడితే సింపుల్ వీక్లీ స్కెడ్యూల్ టైలర్డ్ ఫర్ ఎ స్టూడెంట్ విత్ 4 hours ఆఫ్ ఫ్రీ టైం డైలీ. ఓకే, అంటే అప్పుడు అది ఏం చేస్తుంది, మన ఫ్రీ టైంని కన్సిడరేషన్లోకి తీసుకుంటుంది. కన్సిడరేషన్లోకి తీసుకొని మన ఏమేమి బ్యాలెన్స్ చేయాలి అవన్నీ కూడా కన్సిడర్ చేసి అప్పుడు అదొక స్ట్రక్చర్డ్ రోడ్ మ్యాప్ లాంటిది ఇస్తుంది. ఓకే, మండే టు ఫ్రైడే ఇవి, సాటర్డే ఇది, సండే ఇది. చేస్తామా చేయట్లేదా అన్నది మనిషి బట్టి ఉంటుంది, బట్ స్టిల్ ఇవ్వడం అయితే అది ఇచ్చింది. ఓకే, నెక్స్ట్ ఏంటి, రైట్ అ కంపెలింగ్ 1 paragraph internship statement for a CS student applying to a startup as a front-end developer. Mention skills and learning mindset. ఇది ఆల్రెడీ ఇలాంటి సిమిలర్ది మనం చూసాము, బట్ మీరు ట్రై చేయండి ఒక ప్రాంప్ట్. Suggest 3 unique and beginner-friendly project ideas using HTML, CSS and JavaScript that a student can showcase in your resume. ఇప్పుడు ఇది ఇలా కాపీ చేయండి. చాలా మంది మనకు మెసేజ్ పెడుతుంటారు, అన్న ప్రాజెక్ట్ ఐడియాస్ చెప్పండి, లేకపోతే ఒక ప్రాజెక్ట్లో నాకు దొరకట్లేదు, మీరు ఒక మంచి యూనిక్ ప్రాజెక్ట్స్ ఇవ్వండి. మీరు నాకు మెసేజ్ పెట్టి వెయిట్ చేయడం, నేను మళ్ళీ రిప్లై ఇచ్చే వరకు వెయిట్ చేయడం, ఇవన్నీ కాకుండా పెట్టండి, నాకు మెసేజ్ పెట్టండి, పెట్టొద్దు అనట్లే. ఇది కూడా ఒక వే ఉందని చెప్తున్నాను. ఇదిగోండి, 3 కావాలని 3 పెట్టండి, 5 కావాలని 5 పెట్టండి. సజెస్ట్ 5 unique and beginner friendly project ideas using HTML, CSS and JavaScript that a student can showcase in their resume. ఇప్పుడు దీనికి ఇలా కొట్టామనుకోండి, అది చూసారా మనకి అది ఐడియాస్ వస్తుంది. ఒకటి ఏంటి, వెదర్ డాష్బోర్డ్, ఇది ఆల్రెడీ మనం చేసాం. ఓకే, నెక్స్ట్ క్విజ్ యాప్ విత్ స్కోర్స్ ట్రాకర్ మనం చేయలేదు ఇంకా. కలర్ ప్యాలెట్ జనరేటర్, డైలీ ప్లానర్ టు డూ లిస్ట్ ఇది మనం చేసాం. ఇంటరాక్టివ్ రెజ్యూమే ఆర్ పోర్ట్ఫోలియో వెబ్సైట్ ఇది మనం చేసాం. సో ఇవి ఒక యూనిక్ ఐడియాస్. ఇవి నచ్చలేదు, జనరేట్ ఫ్యూ మోర్ యూనిక్ ఐడియాస్ కొడతాము. అప్పుడు అది ఆ 5 కాకుండా ఇంకొన్ని ఇస్తుంది. ఏంటి, పాస్వర్డ్ జనరేటర్ విత్ స్ట్రెంత్ మీటర్, లేకపోతే పోమోడోరో టైమర్ యాప్, ఇంటరాక్టివ్ మ్యాప్ విత్ లొకేషన్ పిన్స్, యూనిట్ కన్వర్టర్ యాప్, మ్యూజిక్ ప్లేలిస్ట్ యాప్, లైట్ ఆర్ డార్క్ మోడ్ టాగల్ వెబ్సైట్ ఇవన్నీ వస్తుంది. ఓకే, ఇది ఒక ప్రాంప్ట్. సమ్మరైజ్ ది ఫాలోయింగ్ లెక్చర్ నోట్స్ ఇంటూ 5 ఈజీ టు రిమెంబర్ పాయింట్స్. సో మీరు ఇక్కడ ఏం చేస్తారు, ప్రాపర్గా నోట్స్ పెట్టడమో లేకపోతే ఆల్రెడీ మీ దగ్గర ఉన్న ఒక PDF పెట్టడమో ఏదో చేస్తారు, చేసి దాన్ని సమ్మరైజ్ చేయమని అడుగుతారు, సమ్మరైజ్ చేస్తుంది. ఆస్క్ మీ 5 కామన్లీ ఆస్క్ టెక్నికల్ క్వశ్చన్స్ ఫర్ అ ఫ్రంట్ అండ్ డెవలపర్ రోల్ ఫ్రెషర్ లెవెల్ అండ్ ప్రొవైడ్ మోడల్ ఆన్సర్స్. సో ఇప్పుడు ఇలాంటివి మనకి బాగా ఇంట్రెస్ట్ కాబట్టి ఇస్తాం ప్రాంప్ట్. ఏంటి, ఆస్క్ మీ 5 కామన్లీ ఆస్క్ టెక్నికల్ క్వశ్చన్స్ ఫర్ అ ఫ్రంట్ అండ్ డెవలపర్ రోల్ అని చెప్పి వదిలేయట్లేదు, మళ్ళీ ఏ లెవెల్లో కూడా మళ్ళీ మనం దానికి చెప్తున్నాం, ఫ్రెషర్ లెవెల్ అండ్ ప్రొవైడ్ మోడల్ ఆన్సర్స్. అంటే క్వశ్చన్ అడుగు, క్వశ్చన్తో పాటు ఆన్సర్ కూడా ఇవ్వు అని చెప్తున్నాం.
ఇప్పుడు మనం ఎంటర్ కొడితే అక్కడ చూసారా, here are 5 commonly asked technical interview questions for a front end developer. అది మనకి ఇక్కడ ఇలా అవుట్పుట్ ఇస్తూ ఉంటుంది. ఓకే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డబుల్ ఈక్వల్ టు అండ్ ట్రిపుల్ ఈక్వల్ టు, వాట్ ఆర్ సెమాంటిక్ HTML ఎలిమెంట్స్, వాట్ ఈస్ వర్చువల్ DOM ఇన్ రియాక్ట్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వేర్ లెట్ కాన్స్ట్, ఇవన్నీ. సో ఇవన్నీ ఒక 5 కామన్ క్వశ్చన్స్ అని దీనికి అనిపించింది కాబట్టి మనకి ఇస్తుంది. ఓకే, prompt 14 to explain how the Pomodoro technique works and how a student can use it to prepare for semester exams effectively, especially late night studies కి. ఇప్పుడు దీనికి ఇలా కొడితే అదే మనకు ఒక అవుట్పుట్ అంతా ఇస్తుంది. ఓకే, ఇది అది ఇచ్చిన అవుట్పుట్. దీన్ని మనం ఇలా కంటిన్యూ చేస్తే కిందకి వెళ్ళిపోతే అవుట్పుట్ ఎండ్ అయిపోతుంది. ఇక్కడతో మనకి అవుట్పుట్ అయిపోయింది. ఇంకేంటి లాస్ట్ ప్రాంప్ట్, క్రియేట్ a LinkedIn post script titled 5 AI tools every student should know. Each slide should have a catchy title plus short benefit. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, లింక్డ్ఇన్కి పోస్ట్ పెట్టాలి. ఆ లింక్డ్ఇన్ పోస్ట్ దేని మీద బేస్ అయి ఉండాలి, 5 AI tools every student should know. ఓకే, సో ఈ టాపిక్ మీద బేస్ అయి ఉండాలి. నాకు లింక్డ్ఇన్ పోస్ట్ అన్నది నువ్వు ఇవ్వు అని చెప్పి చెప్తున్నాం, అది ఇస్తుంది. సో ఇది 15 బోనస్ ప్రాంప్ట్స్, ఆ ప్రాంప్ట్ మోడల్స్ ఇవన్నీ. మీరు ఇది స్కూల్ కాదు, పేరు గుర్తుంచుకొని, పేరు కింద ఉన్న కంటెంట్ గుర్తుంచుకొని, కంటెంట్ కింద ఉన్న ఎగ్జాంపుల్ గుర్తుంచుకొని మీరు ఒకటి ఎగ్జిక్యూట్ చేయడానికి మీకు ఎంత అర్థమైందో అంతా ఇంప్లిమెంట్ చేయండి. ఓకే, విల్ ఈవెన్చువల్లీ గెట్ బెటర్ ఎట్ ఇట్. అంటే మీరు వెళ్తున్న కొలది దాని దగ్గర ఇంకా స్ట్రాంగ్ అవుతూ ఉంటారు. కానీ స్ట్రాంగ్ అవ్వాలంటే మీరు ముందుకు వెళ్ళాలి ఫస్ట్. ఓకే, నాకు ఇది అర్థం కాలేదు అని చెప్పి ఇంప్లిమెంట్ చేయడం ఆపేయకండి. మీకు ఎంత అర్థం అయితే దాంతోనే ఇంప్లిమెంట్ చేయండి. వెళ్తూ మీకే అర్థం అవుతుంది. ఓకేనా, సో అది మరి మూమెంట్. ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి, అండ్ నెక్స్ట్ వీక్ వరకు వెయిట్ చేయండి. నెక్స్ట్ వీక్ మళ్ళీ వస్తాయి.